టీచింగ్స్ తో కనెక్ట్ ఉన్న వాళ్ళని రమ్మనడం జరిగింది. వారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒకరు ఎర్ర నారాయణ స్వామి గారని భీమవరం నుంచి అండి, ఫార్మర్ పాలిటీషియన్, ఇప్పుడు కరెంట్ స్టేట్స్మన్. ఆయన లైన్ వారి వేళ వారి 90వ సంవత్సర పుట్టినరోజు కూడా చేసుకుంటున్నారు. ఇంకొకరు రొంగల రాముడు గారని, ఆయన 100 సంవత్సరాలు కంప్లీట్ చేశారండి మన జనవరిలోనే. నిడదవోలు. వీరు జిడ్డు కృష్ణమూర్తి గారి సమావేశాలు ఫ్రీక్వెంట్ గా రావడం. నేను 83, 86 అంతకుముందు నుంచి కూడా వారు రెగ్యులర్ గా వస్తూ ఉండేవారు. వాళ్ళు రెగ్యులర్ గా కృష్ణమూర్తి గారి యొక్క నేను కూడా మన డిసెంబర్ లో వెళ్ళినప్పుడు కలిసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా జిడ్డు కృష్ణమూర్తి దీని యొక్క రిలవెన్స్ అది, అండ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్ యాజ్ వెల్. సో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. అండ్ టుడే టాపిక్ మనము అనుకున్నది ఎండింగ్ ఆఫ్ టైం అని. వెరీ వెరీ గంభీరమైనటువంటి అంశము. నౌ ఐ రిక్వెస్ట్ కృష్ణమణి గారు టు ఇంట్రడ్యూస్ ద టాపిక్. నమస్కారం అండి. పెద్దవారందరూ వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారము. వారిని చూస్తూ ఉంటే నాకు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఒక మంచి శ్లోకం గుర్తొస్తోంది. ఎందుకంటే ఇటువంటి వారు జీవించి ఉండడం వలన వారికి ఆనందము, మాకు కూడా ఆనందము. అదే సందర్భంలో సీతాదేవి అంటుందన్నమాట, ఒక సందర్భంలో నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, అలా చేసుకుని ఉంటే గనక మనిషి అంటే అనేవాడు బతికి ఉంటే ఎప్పటికో అప్పటికి ఆనందం అనేటటువంటిది కలుగుతుంది, చనిపోవడం వలన ప్రయోజనం లేదు కదా అనేటటువంటి ఉద్దేశంలో కళ్యాణీ బత గాథేయం లౌకికి ప్రతిభాతిమా ఏది జీవంతం ఆనందో నరం వర్షశతాదపి అంటుంది. 100 సంవత్సరాలు జీవించి ఉండడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. రాముడు గారికి ముఖ్యంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నారాయణ స్వామి గారు కూడా వారి 90వ జన్మదినోత్సవం అని చెప్పారు. ఆ జన్మదినోత్సవంలో మేము అందరం కూడా వారి సంతోషాన్ని పంచుకుంటున్నాము. వారు కూడా 100 సంవత్సరాలు కనీసం జీవించాలి అని. నిజంగా అయితే వేదోక్తమైనటువంటి పరిపూర్ణ జీవితము 120 సంవత్సరాలండి. కాబట్టి రాముడు గారికి ఇంకో 20 సంవత్సరాలు జీవించేటటువంటి అవకాశం ఉంది. పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం అంటే 120 సంవత్సరాలు అని చెప్పారు మనకి. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా నేను అంటే ఇక్కడ వారు కనిపిస్తున్నారు, అది కూడా చాలా సంతోషం. వారికి నేను నమస్కారం చెప్తున్నాను. ఇవాళ మనం అనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో చాలా క్లుప్తంగా దాని గురించి ప్రస్తావిస్తానండి. కృష్ణమూర్తి గారు వారి యొక్క ప్రసంగంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏం చెప్పారంటే, దుఃఖం అనేటటువంటి ఒక నదీ ప్రవాహంలో మనిషి కొట్టుకుపోతూ ఉంటాడు. ఆ దేశకాల పరిమితులలో ఉన్నంత వరకు ఈ దుఃఖం అనేటటువంటి దానికి అంతం ఉండదు. ఉండకపోగా మానసికమైనటువంటిది, ఇంద్రియపరమైనటువంటి సుఖాలని కోరుకోవడము, అలాగే అనేక రకాలుగా వస్తువులను అనుకోండి, విషయాలు అనుకోండి, మనుషులను అనుకోండి, స్మృతులను అనుకోండి, వీటన్నిటినీ కూడా సేకరించి పోగు చేసుకోవడం అనేటటువంటిది, ఈ రెండు కూడా ఉంటాయి. ప్లెజర్ అండ్ పొసెషన్ అంటారు ఆయన. అయితే దాని వెంటనే దాన్ని అంటుకునే ఉండేటటువంటిది ప్లెజర్ని అంటుకునే, ఎప్పటికీ కూడా పెయిన్ అనేటటువంటిది, బాధ అనేటటువంటిది ఒకటి ఉంటుంది సుఖాన్ని అంటుకుని. అలాగే పొసెషన్, ఏదైనా కూడా నేను నాది అనుకుని పోగు చేసుకొని సేకరించి పెట్టుకున్న దానికి ఎప్పుడూ కూడా దాని వెంట భయం ఉంటుంది. ఆ భయం అనేటటువంటిది ఏంటంటే ఉన్నది కోల్పోతానేమో అనేటటువంటి భయము. ఆ భయంలోంచే అనేక రకాలుగా ఆందోళన అనండి, ఈర్ష్య అనండి, ద్వేషం అనండి, ఇవన్నీ కూడా ఆ భయంలోంచి పుట్టుకొస్తాయి అంటారు. కాబట్టి వారు మనకి కాలము గురించి 2 విషయాలు చెప్తున్నారు. కాలము అంటే ఒకటేంటంటే మనం మామూలుగా లౌకికమైనటువంటిది, లోకంలో చూసేటటువంటిది, గడియారం పరంగా, లేకపోతే సూర్యోదయము, సూర్యాస్తమయము, రోజులు, ఋతువులు, సంవత్సరాలు గడవడం అనేటటువంటి ఒక ప్రక్రియ. అలా కాకుండా సైకలాజికల్ టైం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ సైకలాజికల్ టైం అంటే
దాన్ని మానసికమైనటువంటి కాలములో జీవించడము, అంటే గతాన్ని ఆధారంగా చేసుకుని ఆ గతములోంచే భవిష్యత్తుని కూడా ఊహించుకుని ఆ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలో జీవించడము. అంటే దీంట్లో ఏమిటి అంటే, ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నాను, రేపు ఏ రకంగా దీన్ని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి తాపత్రయంలో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి దిస్ ఇస్ కృష్ణమూర్తి గారు దీన్ని ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అన్నారు. ఈ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ లో, ఈ ప్రక్రియలో ఉండిపోతాము, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఇప్పుడున్న జీవితం కంటే ఇంకొక రకమైన జీవితము, లేకపోతే ఇంకా మెరుగు పడేటటువంటి జీవితము అనేటటువంటిది ఒకటి కోరుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనము సంపాదించుకున్నటువంటి అనుభవాలనండి, పరిజ్ఞానం అనండి, ఇదంతా కాలము యొక్క పరిధిలోనే జరుగుతుంది. నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ ఇన్ అండ్ ఆఫ్ టైం అన్నారు. నాలెడ్జ్ ఈజ్ ఇన్ టైం అండ్ ఆల్సో ఆఫ్ టైం అన్నారు ఆయన. అలా కాకుండా ఇంకొక రకంగా కూడా ఈ సైకలాజికల్ టైంకి ఇంకొక అంశం వారు ఏం ప్రవేశపెడతారంటే, దీంట్లో ఎప్పుడూ కూడా కార్యకారణ సంబంధం ఉంది, ఇఫెక్ట్ అండ్ కాజ్. ఈ సంబంధం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఆయన ఏమంటారంటే, నేడు అనేది నిన్నటి పరంగా చూస్తే ఇఫెక్ట్, టుడే ఈజ్ ది ఇఫెక్ట్ ఆఫ్ యెస్టర్డే అండ్ టుడే ఈజ్ ది కాజ్ ఆఫ్ టుమారో అంటారు. ఈ కార్యకారణ పరంగా ఈ ప్రవాహంలోనే జీవితం అనేటటువంటిది గడిచిపోతుంది. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే, ఈ ప్రవాహము, ఈ కార్యకారణములు అనేటటువంటివి రెండు కాదు, ఇది ఒకే ప్రక్రియలో ఉన్నటువంటిది. తర్వాత ఈ కాల పరిమితిలో ఉండి నేను ఇవాళ అజ్ఞానిని, రేపు జ్ఞానం సంపాదిస్తాను, జ్ఞాని అవుతాను అనేటటువంటిది కూడా ఒక రకంగా అది పెద్ద అపోహ. ఆ అపోహలో జీవిస్తున్నది అజ్ఞానమే అవుతుంది, కానీ జ్ఞానం అనేటటువంటి దాంట్లో ఉద్భవించదు. ఎందుకంటే మన ఆలోచనలు, మన మనస్సు అనేవి కూడా చాలా విడబడని రీతిలో సమయంతో, కాలంతో ముడిపడి ఉన్నాయి. మైండ్ ఈజ్ ది మెషిన్ ఆఫ్ టైం అన్నారు ఆయన. ఒక ప్రసంగంలో ఆయన మైండ్ ఈజ్ ది మెషిన్ ఆఫ్ టైం అన్నారు. ఇది కాలము నుండి పుట్టినటువంటి యంత్రము, మనస్సు అనేది కాలము నుండి పుట్టినటువంటి యంత్రము. కాబట్టి కాలము కంటే అతీతమైనటువంటిది, కాలము కంటే పూర్తిగా భిన్నమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, దేన్నైతే టైమ్లెస్నెస్ అంటున్నారో, ఆ టైమ్లెస్నెస్ అనేటటువంటిది ఎప్పటికైనా ఈ మనస్సు గుర్తింపగలుగుతుందా అనేటటువంటి ప్రశ్నని మనం పరిశీలించమంటారు. ఆ ప్రశ్నని పరిశీలిస్తే బహుశా దాంట్లోంచి ఈ కాలముకి అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఏ ప్రజ్ఞ అయితే ఉందో, అది మన అనుభూతిలోకి రావచ్చు. అనుభూతి అంటే మామూలు మానసికమైనటువంటి అనుభూతి కాదండి. ఇంతకుముందు డాక్టర్ రామకృష్ణ గారు ప్రస్తావిస్తూ చెప్పారు, ఎక్స్పీరియన్సింగ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ కెనాట్ బి స్టోర్డ్ అన్నారు. ఇది మళ్ళా దీన్ని పరిజ్ఞానంగాను స్మృతిగా మార్చుకోలేనటువంటి ఒక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఉద్భవించడానికి, అటువంటి మనస్థితి కలగడానికి కాలం అనేటటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించి, అది లేనటువంటి స్థితి ఒకటి ఉన్నది అని కృష్ణమూర్తి గారికి మనకు తెలియజేయడం అయింది. దాన్ని మనము ఏ రకంగా పరిశీలించాలి, ఆ స్థితికి మనం ఎట్లా రాగలుగుతాం అనేటటువంటిది ఒక రకంగా ఎవరికి వారు చేయవలసినటువంటి అంతఃప్రయాణము. మన మనస్సులో లోపలికి వెళ్ళి మనంతట మనము ఆ ప్రయాణము సాగించి ఆ స్థితిని చేరుకోవాలి. ఇది చాలా క్లుప్తంగా వారు చెప్పినటువంటి ఒక ప్రసంగం యొక్క సారాంశం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణమణి గారు, థ్యాంక్ యూ అండి. డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడతారు సార్. డాక్టర్ రామకృష్ణ గారు. ప్రభంజన్ గారు అది వాయిస్ కూర్చోండి. అలాగే సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ఓకే.
డాక్టర్ రామకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం. వయోవృద్ధులు, అనుభవజ్ఞులు, కృష్ణమూర్తి గారి ముఖాముఖి కలిసిన వారు, వారిని విన్నవారు, ఎంతో కాలము సుదీర్ఘ ప్రయాణము ఈ మార్గంలో చేసిన వారైన రాముడి గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటున్నాను. అలాగే నారాయణ స్వామి గారికి కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నానండి. సో ఈరోజు మీటింగ్లో వారిరువురు పాల్గొనడం నిజంగా గొప్ప హైలైట్ ఈరోజు మీటింగ్కి. మరి ఇద్దరు చాలా రిలవెంట్ అండి, జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క తోటి. అదే వారిద్దరూ దాంట్లో అనుభవజ్ఞులు, మళ్ళీ దానికి సంబంధించిన జ్ఞానంలో ఉన్నవారు, జీవించిన వారు గనక, కృష్ణమూర్తి గారితో నేరైన ఒక ముఖాముఖి పరిచయం ఉన్నవారు గనక వారు నిజంగా ఈ మీటింగ్లో ఉండడం చాలా భాగ్యవంతులం మన అందరం కూడా. సో ఇప్పుడు అంటే కాలం అనేది అంతం అవడం అనే విషయం గురించి ఒక ఈరోజు టాపిక్ అనుకున్నారు. అయితే కాల స్వరూపాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. అది అంతం అవడం అనేది దానికి ముందు. కాలస్వరూపం అంటే సంవత్సరాలు గడవడం, యుగాలు గడవటం ఇలాంటివి కాదు. కానీ కాలస్వరూపం అంటే మానసికంగా ఏర్పడుతున్నటువంటి కాలం యొక్క స్వరూప స్వభావాలు. ఈ స్వరూప స్వభావాల్ని నిజంగా అవగాహన చేసుకోవాలని కృష్ణమూర్తి గారు చెప్తారు. అసలు దేశకాలాలు అనేవి ఈ రెండిటిని కూడా అవతలున్నది పరమ పవిత్రమైన విషయం అని చెప్తారు. అదే పరమార్థ స్థితి అంటారు. అదే ద్వంద్వాతీత స్థితి అని కూడా చెప్తారు. అదే భగవంతుడు అనండి, మరొకటి అనండి, ఏ పేరు పెట్టినా అదే. అయితే ఈ దేశకాలాలకి పరిమితమైనటువంటి ఒక స్థితిని గురించి మనము పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే దాని ఆవలున్న విషయం తెలియబడుతుంది. కాబట్టి అట్నుంచి ప్రారంభించకూడదు. మనము ఎందులో చిక్కుకున్నామో ఆ జైల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఖైదీని అర్థం చేసుకుంటే, ఆ పరిమితిని అర్థం చేసుకుంటే అప్పుడు ఆ పరిమితికి అవతలకి మనం రాగలము. దేన్ని అవగాహన చేసుకుంటామో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది కాల స్వరూపాన్ని అని చెప్తారు. ఏంటి కాలస్వరూపం? కాలం అంటే గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. ఈ మూడు విషయాలు మనకి గుర్తుకొస్తాయి. అయితే ఈ కాలము అనేది మనం జాగ్రత్తగా చూస్తే గత అనుభవాలకు సంబంధించినటువంటి అనుభవజన్య జ్ఞానము, దాన్ని అది పోగు చేసుకున్న జ్ఞానము, జ్ఞాపకాలు, ఆలోచనలు గల ఒక కేంద్రము లోపట ఉంది. ఆ కేంద్రమే నేను అనేటువంటి ఒక కేంద్రము. దీని నుంచి పుట్టినటువంటి ఆలోచనలు ప్రస్తుతానికి ప్రవహించటం, అంటే గతమే ప్రస్తుతానికి ప్రవహిస్తుంది. ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానమే మనకి. ఆ జ్ఞానం అంటే ఆ పరిజ్ఞానము. ఏదైతే మనం మనసులో అనేక అనుభవాల ద్వారా, అనేక జ్ఞాపకాల ద్వారా ఏర్పరచుకున్నటువంటి మెమరీస్ అన్నీ కూడా ఒక కేంద్రముగా ఉన్నాయి. ఆ మెమరీసే, ఆ జ్ఞాపకాలే ప్రస్తుతానికి ప్రవహించి మళ్ళీ భవిష్యత్తులో దాని గురించి ఆలోచన సలుపుతాయి. నేను ఇలా ఉన్నాను, నేను అలా అవ్వాలి, నేను ఇలా ఉన్నాను, రేపు అలాగ అవ్వకూడదు. ఇలాగా అనేక రకాల భావాలు రేపటి గురించి
నిన్నటి భావాలే రేపటి గురించి పనిచేస్తూ వెళ్తుంటాయి. సో కాబట్టి ఆ రేపు అనేది కూడా గతం నుంచే సృష్టి జరిగింది, గతం నుంచే భవిష్యత్తు కూడా సృష్టి జరిగింది. అయితే ప్రస్తుతంలో కూడా ఏమవుతుందంటే ఈ గతము భవిష్యత్తే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం అనేది కూడా ఏమైంది, ఇట్ ఈస్ ఆల్సో లోడెడ్ విత్ ది పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ప్రస్తుతంలో కూడా ఈ కాల ప్రభావము పూర్తిగా ఉండటం వల్ల ప్రస్తుతం కూడా ఖాళీగా లేకుండా పోయింది. కాబట్టి ఈ కాలం అనేది గతము, మళ్ళీ గతం నుంచి ప్రయాణం చేసి ప్రస్తుతం, ప్రస్తుతం నుంచి ప్రయాణం చేసి భవిష్యత్తులోకి, మొత్తం మూడింటిని కూడా నింపుతూ వెళ్తుంది ఈ గతం అనేది. సో కాబట్టి ముఖ్యంగా ఈ ప్రస్తుతంలో ప్రవహించేది, భవిష్యత్తులోకి వెళ్ళేది గతమే గనక ఈ గతం యొక్క విధానం ఏంటో, దాని యొక్క స్వరూప స్వభావాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మన ప్రవర్తనావళిని చూస్తే, మన బాంధవ్యాలలో మన ఆలోచన విధానాన్ని చూస్తే, మన మాట విషయాలను అన్నిటినీ గమనించినప్పుడు ఆ గతం యొక్క సారాంశమే మనలోంచి ఒక క్యారెక్టర్గా, అంటే నడవడితగా బయటపడుతుంది. ఆ గతమే ఆలోచన రూపంలో బయటకు వస్తుంది. ఆ గతమే చర్యలు అనేకం చేయటానికి అదే కారణభూతమే, అదే బేస్ అవుతుంది అన్నమాట, మూలమవుతుంది. కాబట్టి ఈ గతం అనేది ఏమవుతుంది, నేనుగా ఏర్పడింది. అంటే ఆలోచన, కొన్ని అనుభవాల వల్ల కలిగినటువంటి ఆలోచన ఇష్టాయిష్టాలకి పోయి ఆ ఇష్టాయిష్టాలతో కూడుకున్నటువంటి నేననేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి భ్రమను కలిగిస్తుంది. ఆ నేను ఏమీ లేదు, అది ఆలోచన యొక్క ఒక మరొక స్వరూపము. ఆలోచన కంట అది భిన్నమైనది కాదు. కానీ ఈ ఆలోచన దాని యొక్క అనుభవాల నుంచి పుట్టింది కనుక, అంటే అనేక అనుభవాల నుంచి, జ్ఞాపకాల నుంచి పుట్టింది ఆలోచన కనుక, ఈ ఆలోచన జీవితంలో ప్రయాణం చేస్తూ ఇష్టాయిష్టాలని ప్రకటిస్తూ, కోరికలు, ఆశాభంగాలు ఇటువంటివన్నీ అనుభవాలు పొందుతూ ఈ అనుభవాల్ని బట్టి నేను అనేది ఉంది అనుకొని ఆ నేను అనే కేంద్రాన్ని నిర్మించుకుంది. ఆ కేంద్రము వేరు, మళ్ళీ ఆలోచన వేరు కాదు, ఈ రెండు ఒకటే. అయితే ఇక్కడ ఈ నేను యొక్క స్వరూప స్వభావాలు అర్థమైనప్పుడు, దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు, నేన్ని దాటి వెళ్ళటం అనేది జరిగితేనే కాలస్వరూపం, కాలం అనేది ఎండ్ అవుతుంది అన్నమాట. అంటే నేను అనేది గతం యొక్క సారాంశం అది. కాబట్టి మనము ఈ నేను అనేది ఎంత ఎక్కువగా, ఎంత బాగా, ఎంత లోతుగా తెలుసుకోగలమో దాని గురించి, అప్పుడు ఆ నేను నుంచి అవగాహన కలుగుతుంది, దాని నుంచి విడుదల కలుగుతుంది. అంటే కాలం నుంచి కాలం అనేది అంతమయ్యే స్థితి దేనిలో కలుగుతుందంటే, నేను అంతమైనప్పుడే కాలం అంతమవుతుంది. కాలం అంతమవడం అంటే నేను అంతమవడం. సో ఆ నేను అనేది అంతం అవ్వడం అనేది ఎలాగ జరుగుతుంది అనేది చూస్తే, అంటే కాలం అంతం అవ్వడం అంటే ఏంటి అనేది చూస్తే, మన నిత్య జీవితంలో కాల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను యొక్క స్వరూప స్వభావాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా, బాంధవ్యాలలో నేను ప్రవర్తించిన తీరు, వ్యక్తులతో, మళ్ళీ అనేకమైన విషయాలతో, మళ్ళీ అనేకమైన వస్తువులతో, మళ్ళీ అభిప్రాయాలతో, మళ్ళీ ఆదర్శాలతో, అనేకమైనటువంటి ఊహలతో తను ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలలో చరిస్తుంది నేను. అందుకని ఆ సంబంధాల్లో ఎటువంటి ప్రతిస్పందనలు కలిగి ఉంది, ఆ సంబంధాల్లో ఎలాగ అది ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు లేని జీవితం లేదు. అంచేత ఈ సంబంధంలోనే నేను గురించి తెలియాలి గనక ఆ సంబంధాలలో నేను ప్రవర్తించిన తీరుని చూసి గమనించినట్లయితే అది ప్రతిస్పందించిన తీరులో ప్రతి దాంట్లోని గతం నుంచే ఏదో ఒక చర్య కనిపిస్తుంది. అది అసూయ అవని, ద్వేషం అవని, సంఘర్షణ అవని, లేదా అంటే ఒక భయం అవని, దుఃఖం అవని, నిరాశ అవని, నిస్పృహ అవని, లేకపోతే బోర్డమ్ అవని, ఏదైనా సరే మనకి ఆ నేను నుంచే వస్తుంది. సో కృష్ణమూర్తి గారు అంటారు, ది లోన్లీనెస్ అంటే ఈ నేనే
అంటే తన యొక్క ఈ భావాలతో నిండిపోయి అది ఒంటరి అయిపోయింది. తన గత జ్ఞానం అనేటువంటి ఒక ఖైదులో ఉండిపోయి ఒక ఒంటరి జీవితాన్ని గడుపుతుంది, అది తెలిసిన జీవితాన్ని గడుపుతుంది. కాబట్టి దాని నుంచి అది విడుదల అవ్వాలంటే నిత్య జీవితంలో తను ప్రవర్తన, తన మాట తీరు, తన ఆలోచన విధానాన్ని అది గమనించాలి. అది గమనించాలి అంటే ఒక రకమైన అటెన్షన్ కావాలి. దీనికి చాయిస్లెస్ అవేర్నెస్ అని ఆయన పేరు పెట్టారు. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అంటే దట్ పాసివ్ అవేర్నెస్ అని కూడా పెట్టారు. అంటే అది ఏంటి, తెలుగులో అది ఎంపుడు లేని ఎరుక అయినప్పటికీ అందులో ఏముంటుంది అంటే అక్కడ ఖండన లేకుండా, లేదా అంటే ఒకదాన్ని వ్యతిరేకించకుండా, ఒకదాన్ని ఆమోదించకుండా, ఒకదాన్ని ఇష్టపడకుండా, ఒకదాన్ని అయిష్టపడకుండా, ఒకదాన్ని ఒప్పుకోకుండా, ఒకదాన్ని తిరస్కరించకుండా, ఏ రకమైన జోక్యము మనస్సు చేత చేయకుండా అసలు ఏం జరుగుతుంది మనస్సులో అనే ఆలోచన స్రవంతిని ఏ రకమైన జోక్యము లేకుండా చూడగలగటం అనేది జరిగినప్పుడు అంటారు. అయితే జోక్యము లేని చూపు ఏంటి అంటే అక్కడ నేను లేనప్పుడే జోక్యము లేని చూపు జరుగుతుంది. అంటే స్వేచ్ఛ అనేది మొదట్లోనే ఉండాలి కానీ అది ఆఖరిలో సంభవించేది కాదు అని చెప్తారు. అంటే స్వేచ్ఛ అనేది ఫస్ట్ స్టెప్ అండ్ ఫ్రీడమ్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ది లాస్ట్ స్టెప్. ఇక్కడ మనం చూస్తే ఏంటి ఆ ఫ్రీడమ్ అంటే నేను నుంచి విముక్తి. నేను నుంచి విముక్తి అంటే నేను ఎప్పుడైతే అవును కాదు, ఇష్టము అయిష్టము, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది మంచిదే అని ఇలాగ రకరకాలైనటువంటి భావాల్ని గతం యొక్క జ్ఞానముతో ప్రవేశపెడుతూ జీవితంలో యుద్ధం చేస్తూ ఉంటుందో అవన్నీ భావాలు, అన్ని ఆరాటాలు, అన్ని పోరాటాలు నేనులో ఉన్నాయి గనక అది ఏంటి ప్రవేశపెట్టకుండా ఖాళీగా ఉన్న ఆలోచనల్ని ఏ ప్రమేయము ఏ జోక్యము లేకుండా ఈ అవును కాదనే ద్వంద్వాలు ఏవీ లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా చూడగలుగుతా. ఇలాగ చూసినప్పుడు ఏమవుద్దంటే అది నేను లేని చూపు. సో ఎప్పుడైతే అది చూసిందో ఏమవుద్దంటే అక్కడ ఆజ్యం అనేది లేదు. ఇంతవరకు నేను వేరు, నా ఆలోచన వేరు, ఈ రెండు ఉన్నప్పుడే ఘర్షణ. ఇక్కడ నేను లేనప్పుడు నా ఆలోచన ఏది, అంచేత నేను లేనప్పుడు నాది కానిదేది, నేను లేనప్పుడు నాది ఏది, ఈ రకంగా ద్వంద్వాలు అన్నీ కూడా సమసిపోయి అక్కడ ఆలోచన కొనసాగడానికి అవకాశం ఉండదు. ఈ ఆలోచన అంటే కాలస్వరూపమే కదా, ఆలోచన అంటే గతమే కదా, అది ప్రస్తుతంలోకి వచ్చి భవిష్యత్తుని సృష్టించింది కదా. కాబట్టి ఎప్పుడైతే ఆలోచన ఆగిపోయిందో ఆ సమయంలో అక్కడ ఏముంది, ఒక నిశ్చలత్వం ఉంది, నిర్మలత్వం ఉంది, నిశ్శబ్దం ఉంది. అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ నేను అనేది ఆగినప్పుడు దేర్ ఇస్ ఎండింగ్ ఆఫ్ టైం. అంటే కాలం కూడా అక్కడ ఆగిపోయింది. గతం ఆగితే గతంలోంచి ప్రవహించేటువంటి ప్రస్తుతంలోంచి ఏది జరగడం లేదు, అది భవిష్యత్తులోకి వెళ్ళడం లేదు. సో దెర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ప్రెసెంట్. అక్కడ శాశ్వతమైన ఒక ప్రెసెంట్ అనేది ఉంది, అంటే ప్రస్తుతం ఉంది. అది గతంతోటి భవిష్యత్తోటి కలుషితం కాని ప్రస్తుతం, అది పవిత్రమైన ప్రస్తుతం. సో ఆ ప్రస్తుతంలో ఎప్పుడు ఉంటుందంటే ఈ నేను అనేది ఆగినప్పుడే కాలాతీత స్థితి సంభవిస్తుంది. అంచేత కాలాతీత స్థితి ఏంటి, భగవంతుడు ఏంటి, తర్వాత పవిత్రమైనది ఏంటి, తర్వాత ఇంకొకటి ఏంటి, మరొకటి ఏంటి అని అనేక పేర్లతో మనం పిలిచి ఆ గొప్ప విషయాన్ని, మనకి ఆత్మ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇదంగా క్వశ్చన్ చేస్తూ వెళ్తే మనకి అది దొరికేది కాదు. కానీ క్వశ్చన్ చేసే మనస్సు ఆగాల, అక్కడ గతం నుంచి చేసే ప్రయత్నం ఆగాల, ఆ గతమే చచ్చిపోవాలి. అప్పుడు నూతనమైనది ఏదో సృష్టి జరుగుతుంది. ఆ సృష్టే నిజంగా సరికొత్తది, నవ్యమైనది, పవిత్రమైనది, కాలాతీతమైనది, తర్వాత అదే పూర్ణమైనది, సంపూర్ణమైనది. అదే పూర్ణమిదం అనే మంత్రం చేత కొనియాడబడేది. తర్వాత ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో భాష్యకారులు మొదలైన వాళ్ళు చేసినటువంటి ఒక చెప్పినటువంటి విషయం. అయితే అది మాట కాదు, అది ఒక స్థితి. ఆ స్థితిని గురించి వివరించబడే వస్తువు కాదు. ఏ వివరణ చేసినా అది వివరించబడే వస్తువు కాదు. కాబట్టి దానికి వివరణ లేనే లేదు. మనస్సు, ఆలోచన అనేవి దాన్ని అందుకోలేవు. కాబట్టి మనస్సు అనే దానికి మరణం వచ్చినప్పుడే దాని అవతలున్న విషయం అనేది సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను అనేది కాలం యొక్క ఎండింగ్ అన్నమాట.
సో ఎండింగ్ ఆఫ్ టైమ్ ఈజ్ ఎండింగ్ ఆఫ్ ఐ. సో ఎండింగ్ ఆఫ్ సో అది జరిగినప్పుడే దట్ సంథింగ్ వెరీ న్యూ అండ్ సేక్రెడ్ అప్పుడు ఆవిర్భవిస్తుంది అనమాట. అది మానవ జీవితంలో దుఃఖాన్ని సంపూర్ణంగా వినాశం చేయగలిగినటువంటి స్థితి అది. అక్కడ ఆ స్థితిలోనే ప్రేమ కరుణ యొక్క విషయాలు బహిరంగమవుతాయి. సో మానవుడికి తెలిసిన ప్రేమ కరుణలు కావయి. సో ఆ కరుణ ఆ ప్రేమ ఉదయించిన చోట సంఘర్షణ లేదు, భవిష్యత్తు లేదు, గతము లేదు. సో ఆ ప్రేమ అన్నిటినీ హీల్ చేయగలిగినటువంటి శక్తి కలిగింది. సో కాబట్టి ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ నేను లేదు, ఎక్కడ మహాకరుణ ఉందో ఆ నేను లేదు. ఆ నేను లేని స్థితిలో ఉద్భవించే కాలాతీత స్థితే నిజమైనటువంటి సత్యం. దట్ ఈస్ ది ట్రూత్. ఇది మానవులు కనుక్కోవలసింది. నమస్తే. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు మీరు కొద్దిసేపు ఉంటే బాగుంటుంది. ఉంటారు కదా డాక్టర్ రామకృష్ణ గారు? ఉండండి సార్. చక్రపాణి గారు, డాక్టర్ చక్రపాణి గారు. హలో డాక్టర్ చక్రపాణి, మీరును తర్వాత అప్పుడు లక్ష్మి గారు అప్పుడు ఉప్పులూరు వచ్చారు కదా ఇయర్స్ బ్యాక్. ఆయన నారాయణ స్వామి గారు జాయిన్ అయ్యారు. నేను అడిగాను 90 years వాళ్ళ బర్త్డే చేసి వారు ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఇంకా ఆయన రొంగల రాముడు గారని ఆయన నిడదవోలు నుంచి 100 years కంప్లీట్ అయింది ఆయనకి. ఆయన కూడా ఉన్నారు. నేను ఈ మన డిసెంబర్ లో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము నిడదవోలో. పెట్టినప్పుడు ఈ ఇంత ఏజింగ్ వచ్చిన వాళ్ళు ఎందుకు చాలా అటెంటివ్ గా వాళ్ళ సక్సెస్ఫుల్ లైఫ్ ఏంటని నేను చిన్న గమనించి అక్కడ మాట్లాడడం జరిగింది. నేను అబ్జర్వ్ చేశానండి. ఇప్పుడు వీరిద్దరు రంగల రాముడి గారు 100 కంప్లీట్ అయింది, మన నారాయణ స్వామి గారు 90, మా చిన్నాన్న గారు మా ఓన్ ఫాదర్ తర్వాత ఆయనకి 96. ఇంకొక ఆయన డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ టివి కృష్ణరావు గారని హైదరాబాద్ లో ఉంటారు. ఆయన 88. వీళ్ళని చాలా క్లోజ్, నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. వీళ్ళ యొక్క సీక్రెట్ ఆఫ్ దైర్ సక్సెస్ఫుల్ లైఫ్ ఇదేదో ముసలాళ్ళు అయిపోయామని ఏదో మంచం పెట్టుకున్న వాళ్ళు కాదండి వీళ్ళంతా. నేను చెప్పిన వాళ్ళు దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ దైర్ లైఫ్. అయితే దే ఆర్ హైలీ హెల్దీ అండ్ వెల్దీ. ఏంటని చూస్తే సింపుల్ డైట్ అండి వాళ్ళది ఒకటి, 2 ఎక్సర్సైజ్ ఒకటి అండి. రెగ్యులర్ గా నేను చూసాను, జీవితాంతంలో గమనిస్తున్నా. 3వది అంతకన్నా ప్రధానం, మనం జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన ఇదిలో కూడా చూస్తే ప్రజెంట్ లో ఉంటారండి వీళ్ళు. పాస్ట్ మాట్లాడరు, ఫ్యూచర్ మాట్లాడరు, ప్రజెంటే. దే నెవర్ క్యారీ ఎనీ బటన్. పాస్ట్ అసలు బటన్ గా క్యారీ చేయరు. ఇది వీళ్ళ నలుగురిలో నాకు కనిపించినటువంటి సీక్రెట్. ఐ థాట్ ఐ విల్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. వాళ్ళ జీవితంలో చూస్తే ప్రజెంట్ లోనే ఉంటారు ఎప్పుడు కూడా. ఏమి బటన్ చేయడం కానీ, ఏదో పెద్ద ఇమీడియట్ గా ప్రొజెక్ట్ చేయడం కానీ, అలా అవ్వాలి ఇలా అవ్వాలి అనేటటువంటి ఇది కూడా మనకి కనిపించదు. ఐ థింక్ లివింగ్ ఇన్ ప్రెజెంట్. నాకు 2 minutes ఇవ్వకూడదు? మాట్లాడండి రాముడు గారు, మాట్లాడండి. Ours is conditioned brains. All not in one routine. It is a conditioned brain. భగవంతుడు నిరాకార నిరంజన నిర్గుణుడు అంటారు. మనం మనుషులం కాబట్టి మన ఆకారం భగవంతుని చూస్తున్నాం. ద టోటాలిటీ, వివేకానంద ఒక మాట, యూనివర్స్ ఈజ్ ఇన్ఫినిట్ స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. ఇన్ఫినిట్, సమస్త ప్రాణికోటిలోనూ ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది, కృష్ణమూర్తి గారిలో ఉన్నది, అందరిలోనూ ఉన్నది ఒకే శక్తి. అంతవరకే, అంతకన్నా ఎక్కువ టైం కాదు, మనం టైం తీసుకుంటాం. నేను ఉపనిషించాలి కాదు, జస్ట్ బిట్. నేను ఏంటంటే వివేకానంద ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్స్. యూనివర్స్ ఇస్ ఇన్ఫినిట్ స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. అన్నిటినీ, ఇఫ్ యూ కెన్ సీ ది టోటాలిటీ, దెన్ యు ఆర్ మెచ్యూర్డ్. మీరు 100 సంవత్సరాలు కంప్లీట్, అందరికి శుభాశీస్సులు ఇవ్వండి. ఒక శుభాశీస్సులు ఇవ్వండి అందరికీ. అక్కడ ఉండేటువంటి సభాసదులందరికీ నాకేమిటంటే ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషించడమే కాదు, వారికి శతాయుష్మాన్ భవ అని దీవిస్తున్నా. థ్యాంక్ యూ.
ఎందుకు వచ్చిందంటే అండి, రాత్రి డాక్టర్ రామకృష్ణ గారు, రాత్రి నేను వీడియో చూస్తున్నాను. ఈ కృష్ణమూర్తి గారి వీడియోస్ మొన్ననే అప్లోడ్ చేశారు 80s వి. ఎవరు, మన కృష్ణమూర్తి సెంటర్ చెన్నై. అందులో ఈయన కనిపించాడు, ఆయన ఈ ఆడియన్స్ లో. ఈయన అప్పుడు చాలా నవ యువకుళ్ళు అండి, 60 ఏళ్లలో ఉన్నారు అప్పట్లో ఆయన. అనేటప్పటికి ఐడియా వచ్చింది ఇమీడియట్ గా, ఈయన ఎందుకు మనం అడగాలంటే ఫోన్ చేస్తే లైన్ లోకి వచ్చారు అనుకోండి. రాముడు గారు ఎప్పుడు యాక్టివ్ అండి, వెరీ ప్రెసెంట్ లో ఉంటారు ఆయన. మీరు చూసారు ఆయన మాట్లాడే విధానం కానీ. ఆయన లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు 100 అవుతోంది, 99 లో ఉన్నా అంటే, నాన్న మీరు ఈజీగా కొట్టేస్తారు, అది ఇష్యూ కాదు కదా అండి. నేను అసలు ఎప్పుడు అది చాలా యాక్టివ్ గా ఉంటారండి, హెల్దీ కానీ. నేను అన్నాను చూసారా, డైట్ లోను, తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత ప్రెసెంట్ లో ఉండడం, అందుకన్నా మించినటువంటి అంశము. ఎప్పుడు ప్రెసెంట్ లోనే ఉంటాం. అదే సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? లక్ష్మి గారు కానీ, డాక్టర్ చక్రపాణి గారు కానీ, నారాయణ స్వామి గారు ఉన్నారు, లైన్లో కూడా ఉన్నారు. చక్రపాణి గారు, లక్ష్మి గారు కానీ ఎవరైనా? మన శివరాం గారు ఏమైనా ఉన్నారండి? నేను మధ్యాహ్నం చెప్పాను ఇంద్రాణి గారికి, వీలుంటే కనుక వాళ్ళ రూమ్ లోకి రమ్మని. శివరాం గారు ఉన్నారా? ఇంద్రాణి గారు కానీ లేరండి, ఇద్దరు లేరే. ఫోన్ చేయండి మీరు, ఒకవేళ వస్తే కనెక్ట్ అవ్వమండి. అలాగే. లక్ష్మి గారు మాట్లాడతారా? లక్ష్మి గారు. ఓకే, నమస్కారం అందరికి. నమస్కారం అండి. వినబడుతున్నారా? వినపడుతుంది. కాలము అనేది మనస్సుతోటే, అంటే మనం మాట్లాడేవన్నీ రిపీట్ అయినట్టు ఉంటాయి కానీ విషయం మరి ఒకటే గనక, అది కాలం మనస్సుతోటి ఏర్పడింది. మనస్సు ఉన్నంతసేపు కాలం ఉంటూనే ఉంటుంది. అయితే ఈ కాలం ఏంటంటే, మనం గడించే కాలం అంటే క్రోనలాజికల్ టైం అని, అంటే గంటల్లోని, రోజుల్లోని, నెలల్లోని కొలిచే కాలం ఒకటైతే, సైకలాజికల్ టైం ఒకటనమాట. ఈ సైకలాజికల్ టైం అనే దాన్ని ఇప్పుడు మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం. అంటే మనస్సు ఉన్నంతసేపు నేను అనే పరిమితత్వం ఉంటూనే ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ నేను ఏర్పడింది మనస్సు వల్లే. మనస్సుతోటే నేను అనగానే మనం ఏమిటనుకుంటున్నాం, నా యొక్క ఆలోచనలు, నా ఇష్టాయిష్టాలు, నా అభిరుచులు, నాకున్నటువంటి కోరికలు, ఇవన్నిటినీ నేనుగా అంటున్నాం. అందుకని ఈ నేను ఎండవడం ఏదో అదే టైమ్లెస్నెస్. అంటే ఈ నేను ఉన్నంతసేపు, మనస్సు ఉన్నంతసేపు నేను ఉంటూనే ఉంటుంది. మనం ఒక రకంగా కాలాతీత స్థాయికి వెళ్ళడము అంటే నేను సెంటర్ అన్నదాన్ని డిజాల్వ్ చేసుకోవడం అన్నమాట. అందుకని ఈ మనస్సుకి కాలానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. గతం సాధారణంగా ఇది గతంతో సంబంధమైంది. మనం నిత్య నూతనంగా ఉండాలంటే ఆలోచనతో అది సంభవం కాదు. ఆలోచన ఎప్పుడు కూడా గతానికి చెందింది గనక మన ఆలోచనలని, మనం చేస్తున్నవి అన్ని నేను అనే సెంటర్ లో ఇప్పుడు మనం వ్యవహరిస్తుంది నేననే ఒక రకంగా, ఇంకో రకంగా చెప్పాలంటే మిథ్యా, నేను, ఫాల్స్, ఏదైనా అనుకోవచ్చు మాటకి. అదంతా కూడా ఆలోచనతో ఉంది గనక మనం ఎప్పుడైతే అసలైన స్వభావం, అసలైన దానికి వెళ్ళాలి అనేది, అది థాట్ కి బియాండ్ గా వెళ్తేనే, ఆలోచనకు అతీతంగానే అసలైన దాన్ని మనం గ్రహించగలం. అప్పుడు మాత్రమే మనం కాలాతీత స్థితిలో ఉంటాం. ఎందుకంటే నేను లేనప్పుడు కాలమే లేదు. అక్కడ ఉన్నదంతా మాటకి చెప్పలేనటువంటి ఒక యథార్థ స్థితి. అదే అక్కడ అంటే అప్పుడు ఎవరో అడుగుతారంటే కాలమే, ఆలోచనే లేకపోతే మరి ఏమిటి పనిచేస్తుందని కృష్ణమూర్తి గారిని అడుగుతారు. అంటే సుప్రీం ఇంటెలిజెన్స్ విల్ వర్క్ అంటారు. అందుకని కాలాతీత స్థాయిలో ఉన్నది ఆ ప్రెసెంట్ లో ఉండడం అనే దాంట్లో అక్కడ సుప్రీం ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞ, మనం దానికి ఏ పేరు పెట్టినా సరే. ఇక్కడితో నేను విరమిస్తున్నా. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. రాముడు గారు ఇక్కడే ఉన్నాను. అదే ఇప్పుడు 2-3 పార్టిసిపెంట్స్ అడుగుతున్నారు, రాముడు గారు మాట్లాడాలి. కృష్ణమూర్తి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారి సందర్భంగా కదా మీరు విన్నారు, మీరు ఏమన్నా 4 మాటలు మాట్లాడమని కోరుతున్నారు. జిడ్డు కృష్ణమూర్తి మీరు ఉన్నది దాన్ని మన వాళ్ళు కోరుతూ ఉన్నారు. అంటే ఒక విషయం ఉంది, మాట్లాడడానికి అభ్యంతరం లేదు, కానీ నా భావాలతోటే ఏకీభవించాలనేటువంటి కోరిక ఉండదు కదా, ఉండదు. తర్వాత కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా గాడ్ అనేటువంటి దాన్ని ఆయన ఏమిటంటే ఎప్పుడు
ఒక అంగీకరించినట్టు కనపడదు నాకు. గౌతమ బుద్ధుడు ఆయన, ఈయన థియరిటికల్, గౌతమ బుద్ధుడు ప్రాక్టికల్ అనేటువంటి నా ఉద్దేశం. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసుతోటి సమస్త ప్రకృతిని, టోటాలిటీని మనం చూడగలిగితే సత్యాన్ని చూడగలుగుతాం అనేటువంటి భావం కృష్ణమూర్తి గారిలో కనపడింది. నేను ఒక వరుసగా మెడ్రాస్లో 10 రోజులు ఉండేవాడిని, మన ఇద్దరం కలుసుకునేవాళ్ళం. అక్కడ ఆ 10 రోజులను మనం ఏంటంటే మెడ్రాస్లో ఉపన్యాసాలకి మనం ఏమిటో ఉపన్యాసం అనలేదు ఎప్పుడు. ఆయన స్పీకర్ అండ్ యూ టుగెదర్ స్పీకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అనేటువంటి దృష్టితోటే ఉన్నాం. మన ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనేటువంటి దృష్టితోటే ఉండేవారు. కానీ ఆయన ఒక గురువుగాను మన శిష్యులుగాను ఎప్పుడూ ఆయన చూడలేదు. అది ఆయనలో ఉండే గొప్పతనం. అంచేతను కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకుంటానికి కొంచెం కష్టం అవుతుంది, చాలా కష్టమే. ఆయన భగవంతుడనేటువంటిది మనం ఇఫ్ యూ కెన్ సీ ది టోటాలిటీ, అదే భగవంతుడు. దాంట్లోనూ అవతారాలు అనేది ఏంటంటే 10 అవతారాలును ఇండియాలోనే ఉన్నాయనేది అది పొరపాటు. కారణం ఏంటే సమస్తం విశ్వం అంతా ఒకటే, ఇండియా ఈజ్ నాట్ సపరేట్. అంచేతను ఆయన విశ్వాన్ని చూశారు కానీ ఇండియాని సపరేట్గా చూడలేదు కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా. అంచేతను వరల్డ్ సిటిజన్ అయిన ఇండియన్ సిటిజన్ కాదు నా ఉద్దేశంలో. ఈ 4 మాటలు తర్వాత మనం చూసినప్పుడు మాట్లాడినట్టు అన్ని మాట్లాడారు. థ్యాంక్స్ అండి, చాలా రెలవెంట్ గా మాట్లాడారు. వీరితో మాట్లాడుతారు. బాబు, నాన్నగారు ఉన్నారు అక్కడ? నారాయణ స్వామి గారు ఉన్నారా? ఎవరు మాట్లాడిస్తారా? 2 మాటలు మాట్లాడిస్తారా? మేము వెళ్ళిపోతాం నెక్స్ట్. ఉంటే అక్కడ ఉంటే మాట వినపట్ల నాతోట మాట్లాడుతుంటా. కాదు, ఇక్కడ మన నారాయణ స్వామి సభలోనా? సూర్యచంద్ర గారు ఒక 5 minutes ఇవ్వండి, మాట్లాడి తర్వాత మాట్లాడచ్చు. నో ప్రాబ్లం. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇంకెవరన్నా? అదే మిమ్మల్ని ఒక 5 నిమిషాలు మాట్లాడమంటున్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు. వచ్చారా? రండి, ఇస్తాను. ఇవ్వండి. చక్రపాణి గారు, మీరు గుర్తుపడతారు, మీరు వచ్చారు అప్పుడు. చక్రపాణి గారు, ఆయన విష్ చేయండి. మీరు వాయిస్ని పట్ల చక్రపాణి గారు. జిడ్డు కృష్ణమూర్తి గారు దాని ఆ సందర్భంగా మాట్లాడారు. నమస్కారం అండి, నేను ఎర్ర నారాయణ స్వామిని. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నేను డాక్టర్ చక్రపాణి అండి, విజయవాడ అండి. మీరు అప్పుడు మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు వచ్చామండి మేము. ఆ 2 రోజులు చాలా బాగా జరిగింది మాకు. అప్పుడు మిమ్మల్ని అది జీవితాంతం గుర్తుపెట్టుకున్నాం అనమాట. నమస్కారం అండి, మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నందుకు. నమస్కారం అండి. లక్ష్మి గారు, మీరు కూడా వచ్చారు అప్పుడు? లక్ష్మి గారు, అవునండి, నేను వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడాను కూడా. మీరు మాట్లాడగలుగుతారా? లేకపోతే పర్వాలేదు, వీలైతే. మాట్లాడగలుగుతారా? నారాయణ స్వామి గారు, హలో. హలో, ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారండి ఈ లోపల? వారికి అక్కడ చిన్న ఇష్యూ ఉన్నట్టుంది. గోవింద్ గారు, నాగేశ్వరరావు గారు, నేను మాట్లాడనా? మాట్లాడండి. గోవింద్
ఏం లేదు, ఒకటే అంశం తట్టింది ఏమంటే సింపుల్ గా, అంటే సరళంగా చూస్తే ఉదాహరణకి ఒక సమస్య ఉందనుకోండి, నేను హింసాత్మకంగా ఉన్నాను అనుకోండి, ఉంటే నేను సమయాన్ని నేను ఆధారంగా తీసుకుంటే నేనేం చేస్తాను, దాన్ని పోస్ట్ పోన్ చేస్తాను. నేను ఇవాళ హింసాత్మకంగా ఉన్నాను, కానీ మెల్లిగా ప్రాక్టీస్ చేసి నేను ఒకరోజు అహింసలో జీవించగలుగుతాను అనడం. లేదంటే నేను ఇవాళ నాకు చెడు అలవాటు ఉంది, అది మెల్లిగా నేను దాని నుంచి, అంటే అదొక ఎస్కేప్ అన్నమాట. పలాయనానికి టైం అనేది ఆధారం అవుతుంది. సో ఇది గ్రహించి మనము మానసికంగా నాకు ఇవాళ దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని అంతం చేయాలంటే మెల్లిగా టైం విల్ హీల్ అని ఒక సేయింగ్ ఉంది. దాన్ని ఆధారం చేసుకొని నేను ఏం చేస్తాను, ఐ డోంట్ ఫేస్ ఇట్ అన్నమాట. ఆ దుఃఖాన్ని కానీ, నాలో ఉన్న హింసాత్మక ప్రవృత్తిని కానీ, లేక నాలో ఉన్న చెడుని కానీ, నాలో ఉన్న సమస్యని కానీ పోస్ట్పోన్ చేయడానికి ఈ టైం అన్నది ఎంకరేజ్ చేస్తుంది. సో మానసికమైన క్షేత్రంలో టైంకి ఎటువంటి స్థానం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు చాయిస్లెస్నెస్ అప్పుడు వస్తుంది అన్నమాట. ఐ కాంట్ ఎస్కేప్, నేను ఇంకా కదలలేని స్థితి, టైం లేదు. ఇల్లు కాలిపోతుంటే నేను రేపు ఆర్పేస్తా అంటే కుదరదు, నేను ఇప్పుడే ఏమో చేయాలి. ఆ విధంగా టైంని మనకు మనమే దాని పరిమితిని, దాని యొక్క దుష్ప్రభావాన్ని అర్థం చేసుకొని మనకు మనమే టైంని టచ్ చేయకూడదు అన్నమాట. అప్పుడు పలాయనం అనేది మన మనసు నుంచి వెళ్ళిపోతుంది. పలాయనమే నాకు తెలిసి బేసిక్ హ్యూమన్ సైకలాజికల్ డిజార్డర్ అని నాకు అనిపిస్తుంది. సో దాన్ని ఆపాలంటే సమయంని ఆధారం చేసుకోకూడదు, సమయాన్ని మనం టచ్ చేయకూడదు. అది ముఖ్యమని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ గోవింద్ గారు, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు దేవుడు గారు మంచి పాయింట్ చెప్పారు, మేము ప్రెజెంట్ లో ఉంటాం, ఎప్పుడుని పాస్ట్ కి కానీ ఫ్యూచర్ కి కానీ ఏమి ఉండదు అని. దానికి రిలేటెడ్ గానే నేను మాట్లాడదలుచుకున్నాను. ఆ కృష్ణమూర్తి గారు గ్రేట్ హీలర్ అండి, గొప్ప హీలర్ ఆయన చాలా మందికి అనేక రకాల సమస్యలను హీల్ చేశారు. కొన్నాళ్ళ పాటు తర్వాత మళ్ళీ మానేశారు. ఎలాగా హీల్ చేశారు అనేది సైంటిఫిక్ గా, అంటే వాళ్ళు చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమి జరగనప్పుడు కృష్ణమూర్తి గారు హీల్ చేశారు. అది ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, క్వాంటమ్ హీలింగ్ అని కొత్తగా వచ్చింది. ఇప్పుడు క్వాంటమ్ హీలింగ్ మాట్లాడుతున్నారు డాక్టర్లు, అది పూర్తిగా నాకు అవగాహన లేదు. బట్ ఒక విషయం మాత్రం వెరీ క్లియర్ అండి, ప్రెజెంట్ లో ఉన్న వాళ్ళకి బడ్డం లేనప్పుడు ఆర్డర్ ఆఫ్ ది బాడీకి ఏమి కావాలో ఆర్డర్, డిజార్డర్ లో ఉన్నాం కదా. ఎప్పుడు పాస్ట్ మోసుకుంటూ మళ్ళీ ఫ్యూచర్ని ఫ్యూచర్ లోకి వెళ్తూ ఆ వెనకాలది ముందుది అన్ని మోస్తూ ప్రెజెంట్ మిస్ అవడం వల్ల, ఆ ప్రెజెంట్ లోనేమో ఆ గ్రేట్నెస్, ఆ సైలెన్స్ తెలియకపోవడం వల్ల, ఆ హ్యాపీనెస్ బాడీ లేకపోవడం వల్ల, యాక్చువల్లీ బాడీ మనం నిజంగా చూస్తే ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ప్రెజెన్స్ ఓన్లీ. ప్రెజెంట్ ఆపరేషన్ లోనే డిజైన్ చేయబడి ఉంటుంది. కానీ దాన్ని ఏం చేసే వాళ్ళు మనం అనేక రకాల డెవలప్మెంట్స్ పేరుతో అనేక రకాలుగా మనిషి స్ట్రెస్ కి గురయ్యి, స్ట్రెయిన్ కి గురయ్యి, ఆ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి, ఆ సెల్ఫ్ సెంటర్డ్ లోంచి అనేక రకాల ఎక్స్పెక్టేషన్స్ తోటి అచీవ్మెంట్స్ లోకి నేను అదేనా దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఆ ప్రెసెంట్ లో ఉన్నటువంటి ఆ ప్లెజెంట్నెస్ అని కోల్పోయాడు. ఇప్పుడు క్వాంటమ్ హీలింగ్ అని కొత్తగా మాట్లాడేది ఏంటంటే, ఈవెన్ డాక్టర్ బిఎం హెగ్డే కొత్తగా ఆయన చాలా పెద్ద వైస్ ఛాన్సలర్, సైంటిస్ట్, కార్డియాలజిస్ట్, వరల్డ్ లెవెల్లో ఆయన ఫేమ్ ఉన్న మనిషి. ఆయన కూడా ఈ మధ్య నేను కొన్ని వింటున్నాను, ఆయన ఈ ప్రజెంట్ మెడిసిన్ అంతటినీ కూడా ఏదైతే డెవలప్ చేశారో, ఎలాగైతే ఈ డాక్టర్లు ఈ ప్రయోగాలు చేస్తున్నారో, ఎలాగైతే ఈ మెడిసిన్స్ విచ్చలవిడిగా పేషెంట్స్ మీద వాడుతున్నారో, దాని అంతటిని ఆయన ఖండిస్తున్నాడు.
చాలా అది చూస్తుంటే ఒక్కొక్కసారి ఇదేంటి ఇన్ని మందులు తినేసారా జనాలు, ఇంత మాఫియా జరుగుతుందా, యుఎస్ లో పెద్ద మాఫియా అని చెప్పాడు ఆయన. ఇదంతా మెడిసిన్స్ అన్ని కూడా పెద్ద కొంతమంది చేతుల్లో ఉండి ఇది పెద్ద బిజినెస్ జరుగుతుంది వరల్డ్ లెవెల్లో అని ఆయన అంటే. ఇప్పుడు అలాంటి వాళ్ళు చెప్పడం వల్ల నిజంగా ఏంటో అర్థం అవుతుంది. ఆయన క్వాంటమ్ హీలింగ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కృష్ణమూర్తి గారు అన్ని రకాలుగానండి. టోటాలిటీ అన్నప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు కదా దేవుడు గారు, టోటాలిటీ అండి ఆయన ఇచ్చింది. ఎంత ఎంత గ్రేట్ అది. కానీ ఆ స్థితిలోకి వెళ్తే నిజంగా మనకి ఏం అక్కర్లేదనేది తెలిసిపోద్ది. కానీ మనం ఏం చేస్తున్నప్పుడు ఇంకా అటు సగం ఇటు సగంలో ఉన్నాం. ఆ అటు సగం ఇటు సగంలో ఉండి పూర్తిగా ప్రెజెంట్ లో ఉండలేక ఈ అంతా మన మీద యాక్ట్ చేయడం, ఇంకా ఏదో కొంత డిగ్రీ ఆఫ్ చేంజ్ ఉందనుకోండి, అయినప్పటికీ డిగ్రీ ఆఫ్ చేంజ్ లో కూడా మనకి అది కొంచెం ఫ్లక్చుయేషన్ లోనే వస్తుంది మనకి. అది ఒకటండి. నెక్స్ట్ ఏంటంటే ప్రెజెన్స్ లో ఉంటే మందులు తినకపోయినా ఏమీ అవ్వదు అనేది కూడా నాకు నేనుగా పరిశీలన చేసుకున్నాను కొన్ని విషయాల్లో. నిజమేది. ఆ మందులు కూడా మానేసి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు కొన్ని కార్డియక్ ప్రాబ్లమ్స్ అయి ఉన్నాయి. నేనే అంతకుముందు చాలా విచ్చలుడిగా మందులు వాడించాను, నాతో అన్ని మానేశాను నేను. అంతకుముందు దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చెక్ చేస్తున్నారు, అప్పుడు బాగానే ఉందంటున్నారు. మీరు మళ్ళీ అది చేయండి, ఏవి ట్రెడ్మిల్ చేయండి, లేకపోతే ఎక్కువ చేయండి, ఇవన్నీ చేస్తే అన్ని బాగానే వస్తున్నాయి రిజల్ట్స్. మందులు మానేసి 2 ఏళ్ళు సుమారు అయింది. అంత బాగుందండి, మీరు నో ప్రాబ్లం అండి. అంటే ఏంటి ఇదంతా అంటే హీలింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ లోనే ఆ హీలింగ్ ఉంది, బాడీ హీలింగ్ కూడా. అది ఇప్పుడు సైంటిఫిక్ గా చెప్తున్నారు అంటే క్వాంటమ్ హీలింగ్ అనే పేరు పెట్టడానికి ఏదో మాట్లాడుతున్నారు. అది విషయం అండి. నిజంగా మంచి మంచి పాయింట్ చెప్పారు ఆయన. మేము ప్రెజెన్స్ లోనే ఉంటాం అనేది మీరు చెప్పిన, మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా అందులో ఆ ప్రెజెన్స్ లో ఉండడం వల్ల జరుగుతుందని చెప్పారు కదండి. వాళ్ళకి బ్లెస్సింగ్ అంతా కూడా, ఆ బ్లెస్సింగ్ అంతా అదేనండి. బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ స్వామి గారు మాట్లాడతారా? నారాయణ స్వామి గారు అన్మ్యూట్ చేయండి. నారాయణ స్వామి గారు మాట్లాడండి. నారాయణ స్వామి గారు మాట్లాడండి. హలో నారాయణ స్వామి గారు. సార్ వారికి వినపడట్లేదేమో అనిపిస్తుంది. అంటే స్పీకర్ కనెక్షన్ ఏమన్నా, స్పీకర్ కనెక్షన్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమోనని. అంటే వినపట్లేదండి నారాయణ స్వామి గారు. బాబు సూర్యచంద్రరావు రామకృష్ణ గారు, నేను మాట్లాడవచ్చా అండి? మాట్లాడండి డాక్టర్ కృష్ణ గారు, మాట్లాడండి. సార్, డాక్టర్ రామకృష్ణ గారికి క్వశ్చన్ అండి ఇది. ఓకే, నాట్ ఓన్లీ హిమ్, అందరికి. సార్, ఇది మీరు ఎండింగ్ ఆఫ్ టైం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే మన ఇంతకుముందు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు ఇది ఫ్యూచర్ ఉందని, అంటే కృష్ణమూర్తి గారు చాలా టైంలో ఇఫ్ యూ కెన్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఆర్ ద పర్పస్ వాట్ ఎవర్ అది రైట్ నౌ. సో ద ఎండింగ్ ఆఫ్ టైమ్ ఎట్ దిస్ మూమెంట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ అది ఎప్పుడు అనుకుంటాం మనము, రేపు ఉంది కదా, ఎల్లుండి ఉంది కదా, 1 month తర్వాత స్లో ప్రాసెస్, గ్రాడ్యువల్ ప్రాసెస్ అనుకుంటాం కదా సార్. But many times he has said this particular moment, this second, we can realize the value of life or the essence of life antar ga sir. Please respond sir. ఇక్కడ నేను అనే విషయము ఎండ్ అవడమే టైం ఎండ్ అవడం. నేను ఒక విషయం అనేది థాట్ ద్వారానే నేను వ్యక్తం అవుతుంటుంది. కాబట్టి ఆ నేనుని చాయిస్లెస్ అవేర్నెస్ అటెన్షన్ లో జరుగుతున్న దాన్ని చూసినప్పుడు అక్కడ సంభవించేది కాలంలో కాదు, అప్పటికప్పుడే సంభవిస్తుంది కదా. సో ఆ చూడటం అనేది జరిగినప్పుడు ఆ చూడటమే మరణము. ఆ మరణం తర్వాత వచ్చేదే కొత్త జీవితం లేదా కొత్తది ఉద్భవిస్తుంది. సో నిజంగా అలాగ చూడటం అనేది జరగటమే కొత్త దాంట్లోకి రావటం అన్నమాట. రెండిటికి భేదం లేదు.
the seeing, and the seeing is going beyond. So not seeing and thinking and understanding and acting and then go beyond. మదనపల్లిలో The moment you see, you are beyond it. గాంధీ కూడా అనే సలహా విషయాన్ని కోసం మదనపల్లి వెళ్ళి ఆ స్కూల్లో ప్రిన్సెస్ లో జిడ్డుకృష్ణమూర్తి గారికి కలవడం జరిగింది. అదే సార్ ఫైన్ సార్ డాక్టర్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. సూర్యచంద్రరావు గారు మాట్లాడటానికి ట్రై చేస్తున్నట్టున్నారు సార్. ఎందుకో మ్యూట్ తెలియకుండా అక్కడ టచ్ చేసినప్పుడు మ్యూట్ అవుతున్నట్టుంది. హలో హలో సార్, వినపడుతుంది సార్, చెప్పండి సార్. నారాయణ స్వామి గారు మాట్లాడతారు కృష్ణమూర్తి గారి గురించి, ఒకసారి వినండి. చెప్పండి. జిడ్డు కృష్ణమూర్తి గారు ఇండియన్ ఫిలాసఫరే కాకుండా ఇంటర్నేషనల్ ఫిలాసఫర్ అయినా ఆయన యొక్క ఉపన్యాసాలు వింటుంటే అందరికీ కూడా ఎంతో తన్మయత్వం చెందుతున్న వ్యక్తి. మదనపల్లిలోని రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది ఆయన స్కూల్లో చదువుకున్నటువంటి పరిస్థితి. చెన్నైలో ఉన్నటువంటి అడయార్లో ఉన్నటువంటి అక్కడ తీసుకొ సొసైటీకి ఆయన యానీ బీసెంట్ ఆయన్ని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చిన సందర్భంగా జిడ్డు కృష్ణమూర్తి గారు ఫౌండేషన్ చెన్నైలో కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఆయన ఉపన్యాసాలన్నీ కూడా నేను వింటూ జరిగింది. ఆయన చాలా మన ఇంటర్నేషనల్ ఫిలాసఫర్ గా ఆయన మా అందరం భావించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. డాక్టర్ రామకృష్ణ గారు కంటిన్యూ చేయండి. హలో ప్రభంజన్ గారు. సార్ అంటే 8 అయింది కదా సార్, రామకృష్ణ గారు ఎగ్జిట్ అయినట్టున్నారు. ఎగ్జిట్ అయ్యారా? ఓకే. కృష్ణపణి గారు ఓకే. హలో కృష్ణపణి గారు చెప్పండి సార్. అదే డాక్టర్ కృష్ణ గారు ఒక పాయింట్ లేవనెత్తారు, ఏమన్నా మీరు రెస్పాండ్ అవుతారా, స్పందిస్తారా? అంశం మనం గుర్తించవలసింది ఏంటంటేనండి, ఈ టైమ్లెస్ స్టేట్ గురించి ఎంతసేపు మాట్లాడినా ఏమీ అర్థం కాదండి. టైమ్లెస్ స్టేట్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మనకున్నటువంటి చైతన్యంలో దాన్ని గుర్తించేటటువంటి ప్రసక్తే లేదండి. దాన్ని మనం గుర్తించలేము. ఈ గుర్తించలేమనేటటువంటిది ఈ విషయం మనకు ముఖ్యము. ఇది ఎక్కువ ప్రాధాన్యత కావాల్సినటువంటిది. అదేదో కోరుకోవడం కాదు, ఉన్న విషయాన్ని గమనించడము. కాలములో మనం ప్రాక్టికల్ గా చూస్తే ఒక విచిత్రమైనటువంటి స్వభావం ఉంది. మనకి కాలము గడుస్తున్నట్లుగా మనం మెలకువగా ఉంటేనే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నిద్రలో మనకి కాలం గడిచినట్లేమీ అనిపించదు. మెలకువగా ఉన్నప్పుడే కాలం అనేటటువంటిది ఈ విధంగా గడుస్తోంది. బాహ్యమైనటువంటి ప్రపంచంతో సంబంధం లేకుండా కూడా మనకి ఒక కాలము కొనసాగుతున్నది అనేటటువంటి ఒక ఉనికి ఉంటుందండి. అంటే మనకు అది ఆల్రెడీ మనకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు గమనించేటటువంటిది ఏంటంటే దేర్ ఇస్ ఎ ప్రోగ్రెషన్ ఆఫ్ టైం. టైమ్ ఈజ్ ప్రోగ్రెసింగ్ అనేటటువంటిది మనకి తెలుస్తుంది. అయితే దీంట్లో ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్పారు.
పాశ్చాత్యులు వారి యొక్క దృక్పథంలో దీన్ని యారో ఆఫ్ టైం అన్నారు. అంటే ఒక బాణము ఏ రకంగానైతే సాగుతుందో, అంటే లీనియర్ గా మూవ్ అవడం, ఒకే దిశలో ఒకే రేఖ పైన కదలడం అనేటటువంటి వాళ్ళ దృక్పథం అండి. అయితే మన సంప్రదాయంలో దీన్ని చక్రం అన్నారండి. కాలం అనేటటువంటిది చక్రం అన్నారు. ఇట్స్ అ సైకిల్. ఇది అందుకనే మన ఇందాక డాక్టర్ రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు, అలాగే కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు ఒక మాట. కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి అంశాన్ని రామకృష్ణ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. ఏమిటంటే దేర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ టైం. దేర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ టైం అంటే ఎక్కడో అలాగ మన లీనియర్ గా వెనక్కి వెళ్ళిపోవడం కాదండి. ఒక రేఖాంశంగా తీసుకుని అలా వెనక్కి వెళ్ళిపోవడం అంటే అది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది అంటారు. వెస్టర్న్ సైకాలజీలో ఇటొక ఇన్ఫినిటీ అటొక ఇన్ఫినిటీ చెప్పారు. పాజిటివ్ ఇన్ఫినిటీ, నెగటివ్ ఇన్ఫినిటీ అనేది ఆన్ ది లైన్ ఆఫ్ టైం అని. అయితే దేర్ ఇస్ నో బిగినింగ్ అనడానికి కారణం ఏంటంటేనండి, ఒకసారి ఒక వలయం అనేటటువంటిది ఏర్పడితే, ఒక చక్రం అనేటటువంటిది ఏర్పడింది అనుకోండి, ఒక సంపూర్ణమైనటువంటి చక్రం ఏర్పడితే దాని ఎక్కడ మొదలైంది ఆ చక్రం అనేది మనకు తెలియదు. దీనికి బిగినింగ్ లేదు అంటే అర్థం ఏంటంటే ఇది సైక్లికల్ గా ప్రొసీడ్ అవుతుంది, సర్కిల్లో ప్రొసీడ్ అవుతుంది. సర్కిల్ కి బిగినింగ్ ఎండ్ ఉండదు కదండి. ఒక సర్కిల్ గీసేశాక బహుశా గీస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఈ పాయింట్ నుంచి మొదలెట్టాను ఇట్లా గీశాను అని. కానీ ఒకసారి గీసేశాక ఈ సర్కిల్ కి బిగినింగ్ ఎక్కడ ఎండ్ ఎక్కడ అంటే ఉండదండి. అది అనాదిగా ఉంది. ఇట్ హ్యాస్ నో బిగినింగ్ అంటే అదండి అర్థము. తర్వాత దేర్ ఈస్ నో బిగినింగ్ బట్ దేర్ ఈస్ ఎన్ ఎండ్ అన్నారు. మరి బిగినింగ్ లేనప్పుడు ఎండ్ కూడా ఉండకూడదు కదండి. మరి అంటే దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మీరు ఏ డైమెన్షన్ లో ఉన్నారో టైంలో, మీరు ఏ డైమెన్షన్ లో ప్రస్తుతం ఉన్నారో అదేమో అది అనాదిగా ఉన్నటువంటిది, దానికి బిగినింగ్ అంటూ లేదు. అది ఎందుకంటే ఒక చక్రం లాగా వ్యవహరిస్తోంది కాబట్టి. కానీ సైంటిఫిక్ గా కూడా చూస్తే ఈ చక్రము ఏ డైమెన్షన్ లో ఉందో, ఏ ప్లేన్ లో ఉందో దానికి పర్పెండిక్యులర్ డైమెన్షన్ లో వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అంటే దానికంటే కూడా అసలు ఈ తలాన్ని విడిచిపెట్టి, ఈ ప్లేన్ ని విడిచిపెట్టి మూవ్ అయ్యేటటువంటి ఒక డైరెక్షన్ ఉంది అన్నారు. దాన్నే రకరకాలుగా చెప్తున్నారండి. 4th డైమెన్షన్ అంటారు, లేకపోతే nth డైమెన్షన్ అంటారు, రకరకాలుగా సైన్స్ లో కూడా మాట్లాడుతున్నారు. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే ఎండింగ్ ఆఫ్ టైం ఈజ్ నాట్ ఇన్ ది సేమ్ డైమెన్షన్ ఇన్ విచ్ టైమ్ ఈజ్ మూవింగ్. టైం ఏ డైమెన్షన్ లోనైతే మూవ్ అవుతోందో, ఏ ప్లేన్ లోనైతే మూవ్ అవుతోందో ఆ ప్లేన్ లో ఉన్నంత కాలము దానికి ఎండింగ్ కూడా ఉండదండి. ఆ ప్లేన్ నుండి పూర్తిగా విడిపోయి దానికి అతీతంగా మనం వెళ్ళినప్పుడే ఆ టైమ్లెస్నెస్ అనేటటువంటిది దానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఈ కాల చక్రంలో పడిపోయినంతసేపు దీంట్లోంచి బయటపడే మార్గమే లేదండి. ఆ పడడానికి కావలసినటువంటి కండిషన్ ఏమిటి? ఈ చక్రములోంచి, ఈ వ్యూహంలోంచి, ఈ ప్లేన్ లోంచి బయటపడడానికి ఉన్నటువంటి కండిషన్ అంటే దానికి ఎటువంటి స్థితి అవసరము అంటే ఇక్కడ థాట్ అనేటటువంటిది, మెమరీ అనేటటువంటిది దాని ప్రమేయం లేకుండా ఉండాలి. థాట్, మెమరీ అనేటటువంటివి పూర్తిగా సమసిపోయినప్పుడు, అది ఏ రకంగానూ ప్రభావము లేనప్పుడు, వాటి యొక్క ప్రభావము లేనప్పుడు, ఎప్పుడైతే థాట్ అనేటటువంటిది సమసిపోతుందో దాంతో పాటే నేను అని ఏదైతే కేంద్రాన్ని ఏర్పరచుకున్నానో అది కూడా లుప్తమైపోతుంది. ఆ లుప్తమైనటువంటి స్థితిలో దీని నుండి ఈ వలయం నుండి, ఈ వ్యూహం అనండి, ఈ చక్రం అనండి, దీంట్లోంచి బయటపడడానికి అవకాశం వస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఇంటలెక్చువల్లీ వీ కెన్ అప్రిషియేట్ దిస్ కాన్సెప్ట్
కృష్ణమూర్తి గారు కాన్సెప్ట్స్ ఎప్పుడు చెప్పలేదు, ఆయన కాన్సెప్ట్ గురించి ప్రస్తావించలేదు, ఎందుకంటే కాన్సెప్ట్ లో పడిపోయేటటువంటి ప్రమాదం ఉందని. కానీ మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి పని ఏంటంటే చర్చ. ఈ చర్చలో మైండ్ లేకుండా మనం చేయలేము. అసలు అటువంటి స్థితి ఒకటి ఉంటుంది అంటే ఇదే ప్లేన్ లో గనక మీరు వ్యవహరిస్తుంటే అది మాత్రం వచ్చేది సంభవం కాదు అనేటటువంటిది కృష్ణమూర్తి గారు ప్రతిపాదించినటువంటి సత్యము. వారు అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా ఆ సత్యాన్ని దర్శించారు కాబట్టి ఈ కండిషన్ గురించి మనకి చెప్పగలిగారు. కండిషన్ ఏమిటి? ది మైండ్ షుడ్ బికమ్ క్వైట్ ఆన్ ఇట్స్ ఓన్ అన్నారు. క్వైట్ ఆన్ ఇట్స్ ఓన్ అంటే ఏంటి? నాట్ వన్ పార్ట్ ఆఫ్ ది మైండ్ ఇంపోజింగ్ ఆన్ అనదర్ పార్ట్ టు బికమ్ క్వైట్. అదేంటంటే దట్ ఈస్ అ గేమ్ ది మైండ్ ప్లేస్. అది మైండ్ అనేటటువంటి మనస్సు అనేటటువంటి ఆడేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి నాటకం. అది దాంట్లో పడిపోకుండా నేను ఇక్కడ ఏ రకంగా వ్యవహరించినా కూడా, ఏమి చేసినా కూడా అది సంక్షోభాన్నే సృష్టించుంది తప్ప సంక్షోభం లేనటువంటి స్థితి రాదు. కృష్ణమూర్తి గారు కూడా ఒక చక్కటి ఉదాహరణ ఏమి ఇస్తారంటే, ఇట్ ఈస్ లైక్ డ్రాపింగ్ ఏ స్టోన్ ఇన్ ఏ ప్లాసిడ్ లేక్. అంటే చాలా నిశ్చలంగా ఉన్నటువంటి ఒక కొలను, ఒక సరస్సులో ఒక రాయి వేసామనుకోండి, అది అలలు అలలుగా అలలలుగా అలలలుగా మొత్తం కొలనంతా వ్యాపిస్తుందండి. అది ఆ కొలనంతా వ్యాపిస్తుందండి. అది అంటే మన మనస్సుని మొత్తం అది వ్యాపించేస్తుంది. దాని యొక్క లక్షణం అది. ఏమాత్రం కదలిక ఉన్నా కూడా దాన్ని మొత్తం వ్యాపిస్తుంది. అది వ్యాపించి ఆ రకంగా అలా కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని మళ్ళా మనం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినా నిర్మలం అవదు. అది నిశ్చలంగా అవదు. యూ కెనాట్ డూ ఎనీ యాక్షన్. అంటే ఏ పని చేసినా కూడా ఆ కొలను అనేటటువంటిది, ఆ సరస్సు అనేటటువంటిది మళ్ళీ నిశ్చలంగా అవదు. నిశ్చలంగా ఎప్పుడవుతుంది? దానంతట అది అవ్వాలి. ఈ ఆలోచనల యొక్క శక్తి పూర్తిగా నశించిపోయి మళ్ళీ ఉద్భవించకుండా ఉన్నప్పుడే అది నిశ్చలంగా అవుతుంది. ఆ నిశ్చలత్వంలోంచి పుట్టినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆఫ్ ది టైమ్లెస్ డైమెన్షన్. ఈ నిశ్చలంగా అయిపోయినప్పుడు, ఆలోచనలు ఆగిపోయినప్పుడు, మనము ఏ అలవాటైనటువంటి కాల పరిమితి ఏదైతే ఉందో దాని నుండి పూర్తిగా విడిపోయి ఒక నూతనమైనటువంటి స్థితిలో చేరడానికి అవకాశం ఉంటుంది. దాన్నే టైమ్లెస్ స్టేట్ అని వారు అన్నారు. థ్యాంక్ యూ కృష్ణపాణి గారు. థ్యాంక్ యూ సార్. దాన్ని ఇంకొక రకంగా చెప్పారండి. ఇప్పుడు కృష్ణపాణి గారు చెప్పిందే దాని ఏంటంటే వర్టికల్ అండ్ హారిజెంటల్. హారిజెంటల్ మూమెంట్ ఎంత సైన్స్, టెక్నాలజీ, మానవుడి జీవితం ఆల్ మనం ఏదైతే కనిపెట్టామో ఈ బ్రెయిన్ ఏదైతే అంతా కూడా హారిజెంటల్ మూమెంట్ అంటారండి. ఎనీథింగ్ దట్ హెస్ గాట్ లిమిట్, సో ఇట్ ఈస్ ఎ హారిజెంటల్ మూమెంట్. కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే ఈ హారిజెంటల్ మూమెంట్ ని ఎండ్ చేసి వర్టికల్ మూమెంట్ లోకి వెళ్ళమంటున్నారు. అంటే ఇప్పుడు కృష్ణపాణి గారు చెప్పినట్టుగానే ఈ హారిజెంటల్ మూమెంట్ ఎండ్ అవడానికి ఇందులో బంధింపబడిపోయి ఉన్నాం. ఈ హారిజెంటల్ మూమెంట్ ఎండ్ అవ్వడం లేదు. వర్టికల్ మూమెంట్ సమ్ డిఫరెంట్ డైమెన్షన్ కాబట్టి ఆ డైమెన్షన్ మనకు తెలియట్లేదు. సో ఇందులో ఈ ఫిలాసఫీ కానీ అంతా కూడా ఈ హారిజెంటల్ మూమెంట్ లో చిక్కుడిపోయి ఉందని అంటారండి. సో వర్టికల్ మూమెంట్ హ్యాస్ గాట్ సపరేట్ డైమెన్షన్. అది మనకు రావాల్సింది. మనం అంటే రావాల్సిందే కాదు, దాని గురించి ఈ ఫిలాసఫీలో కృష్ణమూర్తి గారు చెప్పారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలి. అది ఐఎన్ఎస్ అనేది అది మన ఒరిజినల్ స్టేట్ అండి. మాట్లాడండి లక్ష్మి గారు, మాట్లాడండి. అది అసలు మన ఒరిజినల్ స్టేట్. మనం అది ప్రయత్నించి పొందనక్కర్లే. మనం దాన్ని అడ్డుతున్న వాటి నుంచి ఆ అడ్డులన్నీ తొలగించుకుంటే అది మన స్థితి. ఆ అడ్డులేంటి అనేవి మనం చూడాలన్నమాట. అంటే వీ నీడ్ నాట్ బికమ్, ఇట్ ఈస్ అవర్ స్టేట్. అయితే
ఏమిటేమిటి అడ్డుతున్నాయి మన స్థితిని మనం నిరంతరంగా ఉండకుండా అంటే మనకి ఈ సెల్ఫ్ డిసైట్ మన నిరంతరం ఒక ఇమేజ్ లో ఉండడం, అంటే ఊహాత్మక చిత్రంలో ఉండడం, ఎప్పుడు ఏదో నేను కాని దాన్ని నేనని ఊహించుకుని అందులో జీవించడం వల్ల మనం ఆ స్థితిని పొందలేకపోతున్నాం. అలాగనే ఈ ఆత్మవంచన ఇలాంటి వాటి వల్ల కూడా మన స్థితి మనం పొందలేకపోతాం. అసలు దీని అంతటికీ మనం ఆలోచన అనేటటువంటి పరిధిలో ఉండడానికి అలవాటు అయిపోయాం, కానీ ఆలోచన రహితంగా ఉండడం అన్నది అసలు ఏముంటుంది అనే దానికి అనుకుంటారంతా. ఆలోచన ఎంత పరిమితమైనదో ఆయన చూపెట్టారు. అనంతత్వాన్ని చేరడానికి ఆలోచన పనికిరాని పనిముట్టు. ఎందుకంటే ఇది చాలా పరిమితమైనది. ఒక చిన్న స్కేల్ తో ఒక సముద్రాన్ని కొలవడం ఎలాంటిదో ఆలోచనతో ఆ స్థితికి వెళ్ళడం అలాంటిది. అందుకని ఆలోచన ఉన్నంతసేపు ఈ నేను అనే కేంద్రంలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడే గతం అని, రేపని, ఎల్లుండని ఇవన్నీ కూడా ఈ ఆలోచనతో వచ్చేవే. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆలోచన ఆవలే సర్వస్వం ఉంటుంది. అసలైన స్థితిని మనం ఈ ఆలోచనతో పొందాలని ప్రయత్నిస్తున్నాం. మనం ఎంత ఆలోచన కాదనుకున్నా మళ్ళీ ఆలోచనతో పొందాలని ప్రయత్నించడం వల్ల అసంభవం అయిపోయి అదేదో మనకి సంభవం కాదని అనుకుంటాం. కానీ అది ఆ ప్రయత్నంతో కాదు అనేది సత్యమే. ఎందుకంటే ఆలోచన అనే దాని నుంచి మనం బయటపడడం అన్నది సహజ స్థితిలో జరుగుతుంది. అందువల్ల ఈ టైం బియాండ్ టైం ఆర్ ఎండింగ్ ఆఫ్ టైం ఈజ్ రియల్ స్టేట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. బట్ మనకి ఆ రియల్ స్టేట్ లో ఉండడానికి అలవాటు లేకపోవడం వల్ల, ఎక్కువగా ఈ ఆలోచన పరిధిలోనే బతకడం వల్ల అది మనకి దూరం అయిపోయింది. అసలు నేను కాని దాంట్లో మనం జీవించడం సహజం అయిపోయింది. అందుకని అది మనకు కష్టతరంగా అనిపిస్తుంది. ఇక్కడితో థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ సుబ్బారావు గారు, సాయిబాబు గారు మాట్లాడతారా? డాక్టర్ సుబ్బారావు గారు. ఎస్ సార్, మాట్లాడండి సార్. ఈరోజు రామకృష్ణ గారు కాలస్వరూపం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే దాని కాలస్వరూపం ఎలాగ బిగిన్ అవుతుంది, అది ఎందుకు మనకు ఉండకూడదు, దానికి అందులోంచి ఎందుకు ఎండ్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి అన్ని కూడా చెప్పారు. ఆయన చెప్పిన విధానం చూస్తే ఆయన మానసిక స్థితి ఈ క్షణంలోనే ఉండి ఆ క్షణంలోంచి చెప్పారేమో అనిపించింది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే నన్ను కూడా ఆ స్థితిలోకి తీసుకెళ్లారేమో అనిపించింది ఈ క్షణంలోకి. అది మనకి రాముడు గారు ఇక్కడ ఉండడం కూడా దానికి హెల్ప్ అయిపోయిందేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కృష్ణపని గారు ఒక మాట చెప్పారు నాగేశ్వరరావుని, రెండిట్లో ఒకటే స్వరూపం ఉందనుకుంటున్నాను. ఆయన అన్నారు చక్రం దానికి ఆరంభం తెలియదు, ఆ ఆరంభం లేదు అని అన్నారు. నాగేశ్వరరావు గారు హారిజాంటల్ బదులు వెర్టికల్ అన్నారు. రెండు మూవ్ అవడమే. నేనంటాను నాకు అవగాహన ఏంటంటే మూవ్మెంట్ ఆపేయమంటాడు కృష్ణమూర్తి గారు. మ్యాన్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ లేకపోతే ఇన్ దిస్ డైరెక్షన్, దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ యాక్టింగ్. స్టాప్ ద మూమెంట్ అంటే మూమెంట్ ఆఫ్ థాట్, మూమెంట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇది ఎండెడ్, అక్కడ ఎండ్ అవుతుంది, నేను అనేది ఎండ్ అవుతుంది, మనం ఈ క్షణంలో ఉంటాం. అది ట్రెడిషనల్ గా ఇంటలెక్చువల్ గా చాలా బాగా చెప్పారు, చాలా అర్థమయ్యేటట్టు. అది మూమెంట్ ఎండ్ అవడమే, ఈ క్షణంలో థాట్ అనేది ఎండ్ అవడమే, ఆ మూమెంట్ ఎండ్ అవడమే ఎండింగ్ ఆఫ్ టైం అని, అది మూమెంట్ టు మూమెంట్ వస్తుందని. వెర్టికల్ హారిజాంటల్ కాకుండా మూమెంటే ఎండ్ అవ్వాలి. ఆ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ లో టైం అనేది ఉండదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. సాయిబాబు గారు, సాయిబాబు గారు. సాయిబాబా గారు, ప్రభంజన్ గారు, వినయ్ గారు. సార్ సాయిబాబా గారు అంటే మ్యూట్ లో ఉన్నారు. ఓకే, వినయ్ గారు.
పార్టిసిపెంట్స్ అంతా కవర్ చేసేసినట్టున్నారండి టాపిక్. లేదు లేదు, మీరు అనుకున్నది మాట్లాడండి వినయ్ గారు. అదే లక్ష్మి గారు బాగానే మాట్లాడారు, తర్వాత కృష్ణపణి గారు, దేవుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఈ సెల్ఫ్ లేనప్పుడే సెల్ఫ్ ఇస్ ద టైం, ఆర్ లెట్స్ సే థాట్ ఇస్ ద టైం. ఈ టైము లేనప్పుడే మనం ఇన్ ద టైమ్లెస్ స్టేట్ లో ఉండగలం. సో థాట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ దేర్ విల్ నెవర్ బి ఇన్ ద టైమ్లెస్ స్టేట్. ఈ థాట్ కూడా ఈజ్ ఆల్సో క్రియేటింగ్ ఎ సెల్ఫ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు టాకింగ్ అబౌట్ టైమ్లెస్నెస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్స్ ఆబ్వియస్, మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ ఇస్ యాక్టివ్. Self is acting only from the past, and which is also result of thought. So, ఈ టైమ్లెస్నెస్ స్టేట్ ఈ రెండు లేనప్పుడే మనకి అర్థం అవ్వచ్చు నా అనుభూతి. అంతే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు ధ్యాన అనుభవ్, రెడ్డి గారు, రెడ్డి గారు. హలో రెడ్డి గారు, మీరు అడగండి, మరి వాళ్ళని అడగండి సార్. అదే నాకున్న ప్రశ్న ఏంటంటే, ఒకానొక మూమెంట్ లో జిడ్డు కృష్ణమూర్తి గారు ఆ టైంలో రాజకీయకు సంబంధించినటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ కి వాళ్ళకి టీచ్ చేయడానికి కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి చాలా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. ఆ టైంలో అన్ని బీసెంట్ గారు హెచ్చరించారు వారిని. ఏమనంటే, అలాంటి పొలిటికల్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వాటికి వెళ్లాల్సిన అవసరం లేదు. దానివల్ల స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో దానికి ఆ ట్రూత్ అనేది కొంచెం అడ్డంకిగా మారుతుంది. అలాగే ఇందిరాగాంధీ సందర్భం వచ్చినప్పుడు కూడా జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఈ పొలిటికల్ ఏరియా ఏదైతే ఉందో దాని వల్ల మానసికంగా ఒక రకమైనటువంటి ఒక ఇన్సెన్సిటివ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. దీని ఆధారంగా నాకు క్వశ్చన్ ఏం వచ్చిందంటే, రామకృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వీరిద్దరు కూడా రాజకీయంగా చాలా బలంగా సక్సెస్ఫుల్ అయ్యారు, లైఫ్ లో కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. మూడో అంశం వచ్చేసి వాళ్ళు ఆరోగ్యపరంగా గాను తర్వాత వర్తమానంలో ఉండడం కూడా బలంగా వాళ్ళు నిలబడ్డారంటే నాకు చాలా ఆనందం వేసింది. ఆ రెండు ఏరియాలను మేనేజ్ చేస్తూ వర్తమానంలో ఉండడం, ఈ ట్రూత్ కి తెలుసుకోవడం అనేది ఎట్లా సాధ్యమైంది అనేది నాకు ఒక క్వశ్చన్ సార్. వారిద్దరు ఏమన్నా చెప్పగలిగితే నాకు మంచిది. రెడ్డి గారు మంచిది, నేను చెప్తాను, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. రెడ్డి గారు, నారాయణ స్వామి గారు అన్న ఆయన, నేను చెప్పాను చూసారా, ఆయన చాలా అరిస్టోక్రాట్, చాలా డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. అయినా స్టేట్స్మన్ క్వాలిటీ అంటా ఉంటుంది పాలిటీషియన్స్ లో. స్టేట్స్మన్ అంటే ఇప్పట్లాగా ఓట్లకి వాటి గురించి కాదండి. ఆయన నిలబడితే ఓట్లేసి ఆయన ఆహ్వానించిన సందర్భం అనమాట. ఇప్పుడు ఎవరైనా అడిగితే, మన రోషే గారిని కలిశాను, కె రోషే గారిని కలిస్తే ఆయన నారాయణ స్వామి గారి కాంటెంపరీ. ఆయన అన్నారు, ఇప్పుడు కాలం కాదండి, ఆయన స్టేట్స్మన్ క్వాలిటీ. ఇప్పుడు రాజకీయాలు అంతా కూడా బాగా మెటీరియల్ అయిపోయినాయి. ఆయన 80s 90s కి వచ్చేటప్పటికి ఆయన రాజకీయాలు ముగించుకున్నారు చాలా వరకు అనమాట. ఆయన మా స్వగ్రామం, మా తర్వాత మా చిన్నాన్న గారు అవ్వడం వల్ల రోజుగా అబ్జర్వ్ చేశాను ఆయన యొక్క సక్సెస్ ఏమిటో. ఒకటి, రొంగల రాముడు గారు ఈజ్ ఎ బిజినెస్ మన్, ఇండస్ట్రియలిస్ట్. ఆయన పెట్రోల్ బంక్స్, రైస్ మిల్స్ ఉన్నాయి. ఈయన అడిగాను నేను డైరెక్ట్ గా, మీరు అడిగిన క్వశ్చన్ రెడ్డి గారు, మీరు అడిగినట్టుగానే ఎప్పుడు అడిగాను, 1980 అడిగాను మద్రాసులో. మీరు వస్తున్నారు ఈ టాక్స్ కి, మీరు పెద్ద బిజినెస్ మన్ కదా, మీరు ఎలాగా కాంట్రడిక్షన్ లేదా, కాన్ఫ్లిక్ట్ లేదా అక్కడ మరి అంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. నేను బిజినెస్ లో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా రిటర్న్స్ అన్ని టైమ్లీగా ఫైల్ చేయడము, అన్ని ఆనెస్ట్ గా ఉంటాయి, కానీ 20% తప్పదు, 20% మేనేజ్ చేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్ ని అని నేను చాలా క్లియర్ గా ఉన్నాను అని రొంగల రాముడు గారే చెప్పారు. ఆయనతో కూడా చెప్పిస్తాను ఇప్పుడు, ఆయన కూడా మాట్లాడతాడు ఆయన. ఓకే, అంటే ఈజ్ వెరీ క్లియర్. ప్రాక్టికల్ గా ఎలా ఉన్నారు అన్న దానికి మీకు చెప్తాను. హైలీ సక్సెస్ఫుల్ అని ఎందుకు చెప్తానంటే, ప్రజెంట్ లో ఉండి ఒకసారి కృష్ణపణి గారు ఉన్నారు చూడండి, కృష్ణపణి గారు చెప్పారు, ఎవరో రాధా పెర్నియరు ఎవరో డబ్బులు అడుగుతున్నారు, అది మన థియాసఫీ సొసైటీ ఆ బిల్డింగ్ సంబంధించి, అంటే ఏదో అడుగుతున్నారు డబ్బులు, రూపాయలు ఎంత అంటే ఇచ్చేసేయండి అన్న అంట. ఎందుకంటే ఎందుకు ఇచ్చేసాడు అనేటప్పటికి, ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రిన్సిపల్ తీసుకుంటే నేను తీసుకున్నాను నా జీవితంలో. అంటే ఇప్పుడు నా జీవితకాలం అంతా కూడా నేను కోర్టులో తిరగాల్సి వచ్చింది ఒక అఫీషియల్ ఇష్యూ మీద.
ఇంతకి ఇవ్వాలి అని ఒక ప్రిన్సిపల్ మీద పెడితే, అలా కాకుండా అది ప్రిన్సిపల్ అంటే ఐడియాస్ తోటి స్టిక్ అయ్యాను, ఎవరికి కరప్షన్ ఇవ్వకూడదు తీసుకోకూడదు అనేటటువంటి ప్రాబ్లం వచ్చిన వల్ల. అలా కాకుండా మన కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు రాధా బెర్నియర్కి, ఆయన ఎవడో అడుగుతున్నాడు ఇది ఇచ్చేయండి, హ్యావ్ ఏ పీస్ ఆఫ్ మైండ్, లేకపోతే వాడు ఇంకా చాలా ఇష్యూస్ అడుగుతాడు, ఇలా అనేసి వచ్చాయి. సో ఇది నాకు రొంగల్ రాముడు గారు చెప్పేటప్పటికి మీరు అన్నట్టుగానే యంగ్ వయసులో అడిగాను 80s లో. ఆయన చెప్పిన ఆన్సర్ ఇది నాకు. 20% అయితే నేను పెట్టుకుంటానండి, నేను డీల్ చేయాల్సి వస్తుంది, కాదు నా వరకు రిటర్న్స్ అన్ని కూడా పెట్టుకున్నా కూడా గ్రే ఏరియాస్ ఉన్నాయి, ఆ గ్రే ఏరియాస్ కి నేను అడ్రస్ చేస్తాను. నీకు రాముడు గారే మాట్లాడతారు. రాముడు గారు చెప్పండి, ఒక మాట చెప్తున్నారు. దాని విషయం మాట్లాడతాను, కృష్ణమూర్తి గారి విషయంలో కూడా కొద్దిగా మాట్లాడతాను. కారణం అంటే కృష్ణమూర్తి గారు వారి తండ్రి ఈస్ట్ గోదావరిలో తహసీల్దార్ చేసి థియోసాఫికల్ సొసైటీలో ఆయన మెంబరు. ఆయన అక్కడ ఏమిటంటే రిటైర్ అయిన తర్వాత అడయార్లో అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ కృష్ణమూర్తి గారు ఏమిటంటే సముద్ర ఒడ్డు నుంచి ఎప్పుడు ప్రకృతి ఆస్వాదిస్తూ చూస్తూ దాన్నే గంట తరబడి ఆ విధంగా ఉండేటప్పుడు టెడ్ బేటరు అనిమిసెంట్ వాళ్ళు ఏమిటంటే ఒక వరల్డ్ మెసాయి ఒకరు ఏమిటంటే వస్తారు ప్రిసైడ్ ఓవర్ ది థియోసాఫికల్ సొసైటీ అనేటువంటి భ్రాంతిలో ఉన్నారు అనిమిసెంట్ను వాడు. అప్పుడు ఈయన ఏమిటంటే ఎడ్యుకేషన్కి ఏమిటంటే ఫారెన్ పంపించడం. ఆయన బై ది టైమ్ ఈ కంప్లీటెడ్ హిజ్ ఎడ్యుకేషన్ ఈ డిఫర్డ్ విత్ అనిమిసెంట్ కంప్లీట్లీ. ఆయన అందుకనే ఆయన ఏమిటంటే ఒకసారి నువ్వు కూడా వినుంటావు, పూర్వజన్మ పునర్జన్మ విషయంలో ఇట్స్ ఆల్ రబిష్ అనే మాట మనం విన్నాం. ఎప్పుడు ప్రజెంటే ప్రజెంట్ లోనే మనం ఏమిటంటే ఉన్నాం. తర్వాత ఆయన నేను హాలండ్ లో అంటే నెదర్లాండ్స్ లో 5,000 ఎకరాలు 1928లో కృష్ణమూర్తి గారికి ఇస్తే నేను ఏ మతాన్ని కానీ ఏ రాజకీయ శాఖని కానీ నేను ఏర్పరచట్లేదు. ప్రజలలో ఉండేటువంటి సత్యాన్వేషణ అంటే స్వంతంగా ఆలోచించడం, ఇతరులు ఏదో రాసిన్నదని కానీ లేని పక్షంలో చెప్పింది ఒక గురువు గారు చెప్పిందని కానీ కాకుండా నీకు నువ్వుగా ఏమిటంటే ఆలోచించేటువంటి శక్తిని ఇవ్వడం కోసమే ఆయన ఎప్పుడు ప్రయత్నించారనేటువంటి నా అభిప్రాయం. ఇంకా నా వ్యాపారం అంటారు, వ్యాపారం ఏంటంటే బ్రతుకు తెరువు కోసం కొంతవరకు తప్పనిసరిగా ఏదో ఒక వృత్తిలో తెచ్చుకోవాల్సిన విషయం. అది పెట్రోలియం డీలర్ కింద నన్ను ఏమిటంటే కంపెనీ వాడు అపాయింట్ చేయటం, దాంట్లో కూడా న్యాయం చేయవచ్చు. న్యాయం ఎంతవరకు అంటే కొలతల్లో కానీ రేటులో కానీ తేడా లేకుండా మనం ఏమిటంటే ఇవ్వగలిగితే అది సర్వీస్ కిందే వస్తుంది. దూరం నుంచి తీసుకొచ్చి మనం ఏమిటంటే వారికి ఇంచుమించుగా దగ్గరలో మనం ఏంటంటే సప్లై చేసినటువంటి ఆ విషయంలో గర్వంగా చెప్పగలిగింది ఏమిటంటే మేము దానిని ఈ కొలతల్లో కానీ క్వాలిటీ కిరసనాలు కూడా పెట్రోలియమే దాన్ని కలుస్తుంది, అది పెట్రోల్లోను దీంట్లోనూ కలిపి ఒక శాఖ బాగానే సంపాదించారు. ఎప్పుడు కూడా నేను కానీ నా కొడుకులు ఇప్పుడు వాళ్ళు కానీ ఎప్పుడు కూడా రూపాయలు నేను ఆశించలేదు. 5,000 ఎకరాలు ఏమిటంటే కృష్ణమూర్తి గారు ఆదర్శప్రాయంగా దాన్ని వదిలేశారు. ఇప్పుడు ఉండేటువంటి బాబాల్లా కాదు, ఆయన ఒక సందేశం ఇవ్వటం కోసం ఒక అవతార పురుషుడు అన్న కారణం అంటే ఒక వ్యక్తులు వస్తుంటారు, ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏమిటంటే వివేకానంద లాంటి వాళ్ళు కొందరు వచ్చి తప్పనిసరిగా మన జీవితాల్లోనూ దాంట్లో ఆలోచనలోనూ కొంతవరకు పవిత్రమైనటువంటి ఆలోచనలోను పవిత్రమైనటువంటి కార్యాల్లోనూ మనం పాల్గొనేట్టు వాళ్ళు మనకి సందేశాలు ఇస్తుంటారు. ఆ విధంగానే మన కృష్ణమూర్తి గారు కూడా పవిత్ర ఏది ఈ టైమ్స్ పూర్వజన్మ పునర్జన్మ రబీష్ అన్నది నేను ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది. అంచేతనే ఏమిటంటే ఆయన మనం ఏమిటంటే అర్థం చేసుకోగలిగితే ప్రకృతి ఇప్పుడు అక్కర్లేదు, ఇదేది మనం దశావతారాల కింద మత్స్య అవతారం ఇవన్నీ
ప్రకృతి యొక్క పరిణామ లక్షణం ఏమిటంటే ఆ విధంగా చేశారు. కానీ భగవంతుడు ఒక ఇండియాలోనే వచ్చేవాడు కాదు. భగవంతుడు అనేవాడు ఉంటే సమస్త యూనివర్సిటీ సమస్త ప్రపంచానికి ఒకడే ఉంటాడు. క్రిస్టియన్ కోటి, మొహమ్మదీయుల కోటి, మనకు కూడా ఉండడు. మేమంతా అన్ని భగవంతుడిని కులతత్వంలో చూస్తున్నాం, మనుషుల్ని చూస్తున్నాం. మనం ఏంటంటే ఇంకా ఏమిటంటే మరమ్మతు అవ్వాల్సినటువంటి ఇంకా కంప్లీట్ గా మన బుర్రల నుంచి ఏమిటంటే క్లీనినెస్ రావాలి. అది వస్తే కానీ వ్యాపారం కూడా మీరు ఏంటంటే చాలా చిన్న చిన్న తప్పనిసరిగా కొన్ని మామూలు ఇవ్వటం దీన్ని తప్పదు ఇక్కడ వ్యాపారం అంతే. కానీ కన్స్యూమర్ మాత్రం దగా చేసి మేము బతకలేదు ఎప్పుడు కన్స్యూమర్ అతను అందరూ మనుషులు కాదు, జీవరాశిని అంతనే ఒకే విధంగా చూడగలిగినటువంటి ప్రకృతి మన మానసిక ప్రవృత్తి మారాలి. మనం ఆ విధంగా ఉండాల్సిందిగా ఒక మనుషులే కాదు, ఏది అన్ని జన్మల్లోనూ మనుషుల జన్మ గొప్పది, మనుషుల జన్మలో కూడా పురుష జన్మ గొప్పది అని రాసుకున్నాం మనం పురాణాల్లో. ఇవన్నీ ఆల్ రబిష్. ఓకే కదా? ఓకే, సాయిబాబు గారు మాట్లాడండి. సాయిబాబు గారు వినపట్లేదు. సాయిబాబు గారు మ్యూట్ లో ఉన్నారండి. మాట్లాడండి సాయిబాబు గారు. కెన్ యూ హియర్ మీ సార్? ఇట్స్ ఓకే, మాట్లాడండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. యాక్చువల్లీ ఈ థాట్ మన ప్రభంజన్ గారితో షేర్ చేయడం జరిగింది. ఇలాగా టెక్నికల్ సపోర్ట్ తీసుకొని మనం ఏదైనా డిస్కషన్ చేస్తే బాగుంటుందని. అండ్ థ్యాంక్ యూ ప్రభంజన్ ఫర్ యువర్ మీరు దాన్ని పాసిబిలిటీ చేశారు బై ఇన్వైటింగ్ ఎవ్రీబడి అంటు ద ప్లాట్ఫామ్. అండ్ యాజ్ యూ సెడ్ ఎండింగ్ ఆఫ్ ద టైంలో నాకున్న అవగాహన ఏంటంటే సార్, యూజువల్ గా బై బర్త్ మనుషులకు ఉన్నటువంటి కండిషనింగ్ లో బికమింగ్ అనేది ఆబ్వియస్లీ ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ టు చేంజ్ వాట్ ఈజ్ ఇన్ టు వాట్ షుడ్ బి. సో ఈ చేంజ్ అనే దాన్ని మన చాయిస్ లో తీసుకొని ఎప్పుడైతే వాట్ ఈజ్ నుంచి వెన్ యూ ఆర్ జంపింగ్ ఇన్ టు ద వాట్ షుడ్ బి, ఇట్ ఈస్ ఆల్వేస్ వీఆర్ ఇన్వైటింగ్ ద టైమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ థాట్. సో నాకు పర్సనల్ గా వెన్ ఐ అబ్జర్వ్డ్ when there is a challenge from outside, మనకి బయట నుంచి ఛాలెంజ్ ఇచ్చినప్పుడు, సపోజ్ సంబడి ఈజ్ సెడ్ సంథింగ్ నాన్ సెన్స్ టు యూ, మీకు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు నాకున్నటువంటి బుక్ నాలెడ్జ్ కానీ, నేను చదివింది కానీ, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోపం రాకూడదు, కోపానికి అగెనిస్ట్ అయినటువంటి శాంత స్వభావం ఉండాలని నేను దాన్ని రేషనలైజ్ చేసుకోవడమే కానీ అసలు దేనికి నేను కోపం తెచ్చుకుంటున్నాను, దేన్ని నన్ను ట్రిగర్ చేసి దాని కోపం అని ఒక లేబుల్ ఇచ్చి దాన్ని వై ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఆపోజిట్ టు దట్. సో లిటరల్లీ ఐఎమ్ బ్రింగింగ్ టైమ్ when యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు కోపం వస్తుంది, ఆ ఛాలెంజ్ లో నేను రెస్పాండ్ అవుతున్నాను, రియాక్ట్ అవుతున్నాను. దానికి నేను ఆపోజిట్ గా నేనేం చేయాలి, దేనికి ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని అనుకుంటున్నాను. కానీ వై ఐఎమ్ అండర్ గోయింగ్ దట్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్, దాన్ని నేను ఎందుకు వై ఐఎమ్ అనేబుల్ టు సీ దట్ ద వెరీ రైజ్ ఆఫ్ ద ఎమోషన్. ఇక్కడ నాకు ఒక విధంగా ఎండింగ్ ఆఫ్ ద టైమ్ లో వెన్ ఐ వాజ్ రీడింగ్ విత్ హిమ్, వెన్ యు ఆర్ ఛాలెంజ్డ్ ఇన్ డే టు డే లైఫ్, మనం ఇమ్మీడియట్ గా హౌ యూ సో ఈజీగా హౌ యూ సో ఈజీలీ యూ స్లిప్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్. అసలు టైం ఇన్వైట్ చేస్తున్నాము త్రూ థాట్. అక్కడ కానీ కృష్ణమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్తాడు, మీకు ఏ ఎమోషన్ వచ్చినా దాని నుంచి ఎటువంటి మూమెంట్ లేకుండా, దాని నుంచి ఎటువంటి డీవియేషన్ లేకుండా, ఎటువంటి కండెమింగ్, ఎటువంటి జస్టిఫికేషన్ లేకుండా, ఇఫ్ యు స్టే విత్ దట్ యూ కెన్ సీ దట్ యాజ్ ఎ జ్యువెల్ అన్నారు. యూ కెన్ సీ ద ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ఎ జ్యువెల్. ఎలా అయితే మన చేతిలో ఉంటే మనం చూసుకోగలమో, అలానే ఒక ఎమోషన్ ని కూడా మీరు ఇఫ్ యూ స్టే విత్ దట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ దట్, మనం దాన్ని చూడగలం అనేది ప్రాక్టికల్లీ దేర్ ఆర్ సర్టన్ అకేషన్స్ వేర్ యాక్చువల్లీ
I could be able to see that actually without any movement of thought. What is really happens when I don't think about it, when I don't invite time in that, when I don't really give a damn for it. That really there is some kind of perception which actually dropping away from you without your effort. Without you, you are not there. I'm not doing it. I'm just staying there without any kind of thinking or any kind of rationalization or logically or reasoning it. But if I am with that, I could be able to see that and I could be able to resolve. In fact, resolvation అనేది జరుగుతుంది. కానీ యాక్చువల్ గా రిజాల్వ్ చేయకుండా మనం యూజువల్లీ దాని పోస్ట్పోన్మెంటే ఉంటుంది. మేబీ ఆఫ్టర్ 1 week ఐఎమ్ గోయింగ్ టు బి గుడ్, మేబీ ఆఫ్టర్ 10 days ఐఎమ్ గోయింగ్ టు బి దట్. ఇలాగా మన టైం ని ఇన్వైట్ చేయడం వల్లే ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ ద హోల్ థింగ్ అని నాకు అనిపిస్తుంది అండి. గాట్ మై ఐ థింక్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. థ్యాంక్ యూ సాయిబాబు, థ్యాంక్ యూ. తర్వాత ప్రభంజన్ గారు సార్, మన కృష్ణపాణి గారు మాట్లాడే ముందు చక్రపాణి గారు మీరు కూడా మనకు నెక్స్ట్ ఎప్పుడు చెప్తారా కొద్ది సెషన్స్ ఎప్పుడు అన్నది మనం ఎప్పటి నుంచి అనుకున్నాం నెక్స్ట్. మేము యాక్చువల్ గా విజయవాడలో కృష్ణమూర్తి విలాసం మీద లవర్స్ అందరం ప్రతి శనివారం సాయంత్రం 6 to 8 ప్రతి శనివారం మేము మీట్ అవుతామండి. ఇది గత 8th year బట్టి కంటిన్యూస్ గా జరుగుతుందండి. ఇక్కడ యూజువల్ గా సెంటర్ లో జరిగేది ఏంటంటే వాళ్ళకు ఉన్న జీవితానుభవాలు, వాళ్ళ పర్సనల్ ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ లో చర్చిస్తాం అనమాట. అక్కడ అది జరుగుతూనే ఉందండి. ఈ లాక్డౌన్ వలన మరి ఇది ఎలా అనుకున్నప్పుడు మా ప్రభంజన్ గారు ఉన్నారు, ఆయన కంప్యూటర్ ఇంజనీర్. ఆయన సలహా ఇచ్చి మనం జూమ్ ద్వారా మనం ఇది కంటిన్యూ చేయొచ్చు అని ఆయన ఇన్స్పిరేషన్ తో ఆయనే స్టార్ట్ చేసి మా అందరికీ మార్గదర్శనం అయ్యి చూపించాడు ఆయన. అది మనకి ఇప్పుడు వరకు బాగా జరిగిందండి ఇన్ని రోజులు బట్టి. ఈ 30th కి మనం దీన్ని ఎండ్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు దీన్ని తర్వాత ఎలా చేయాలనేది నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ కూడా ఎత్తేస్తున్నారు 3rd నుంచి, కనుక అందరూ కొంచెం బిజీ అవుతుంటారు. అందుకని ఇప్పుడు వీక్లీ మనం ఇదివరకు మాకు మీటింగ్ జరిగినట్టే ఆ టైంలో శనివారం సాయంత్రం 6 to 8 ఈ జూమ్ లో మనం కంటిన్యూ చేస్తాను నాకు అనిపిస్తుంది. మిగిలిన మా పిల్లర్స్ ఈ సెంటర్ కి మన ఎర్ర రామకృష్ణ గారు, తర్వాత మన సుబ్బారావు గారు, ఇదివరకు ఏంటంటే మనకు రామ్మోహన్ రావు గారు అని కనుమలూరు ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు కొంచెం హెల్త్ రీజన్స్ తో రాలేకపోతున్నారు. ఇదివరకు పాత కాలంలో మాకు శివరాం గారు ఉండేవారు. ఇది కంటిన్యూ కావడానికి నా సజెషన్ అదండి. మిగిలిన వాళ్ళందరితో సహకారం, తర్వాత మన మెంబర్స్ ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ చెప్తే అది నేను కన్వీనర్ గా దీనికి నేను అది ఫార్వర్డ్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళంతా చర్చించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అందరూ కలిసి డిసైడ్ చేస్తే దాని ప్రకారం వెళ్దాం. ప్రభంజన్ గారు 2.1 ఎవరో చూడండి, కొద్దిగా యాక్టివేట్ చేయండి. ఎవరో ఉన్నారు 2.1 నోకియా సార్. నోకియా 2.1 అంటే లైట్ కనపడట్లేదు సార్, వీడియోలో లైట్ కనపడట్లేదు. వచ్చారు, కనిపించారు నాకు. హలో, నోకియా 2.1 ఎవరండి? హలో, పడుతుందండి 2.1. యా, ఎవరండి? నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రజనీకాంత్. ఓ, మీరా? మొన్న వచ్చారు వైజాగ్ నుంచా? అనుకోకుండా లైఫ్ లోకి వచ్చేసాను. సారీ, అవునండి, లైన్ లో ఉండండి. పర్లేదు. డాక్టర్ సుబ్బారావు గారు చెప్పండి. అదే మనం నెక్స్ట్ ఈవేళ లాస్ట్ సెషన్, ఈవేళ మనం ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎలాగెళ్దాము ముందుకని ఇప్పుడు చక్రపాణి గారు మనకి మీ అభిప్రాయం కూడా అడుగుతున్నారు, చెప్తే. ఇప్పుడు వీక్లీ వన్స్ ఏం పర్వాలేదు, పెట్టచ్చండి. ఇదే టైమింగ్. మీరు ఇక్కడ వీక్లీ వన్స్ పెట్టారు, వైజాగ్ వీక్లీ ట్వైస్, అక్కడ వీక్లీ వన్స్ చాలేమో అనుకుంటున్నాను. ఓకే, వీక్లీ వన్స్. ఎప్పుడు? సాటర్డేనా? సాటర్డే అయినా సండే అయినా మీ ఇష్టం. ప్రభంజన్ గారు? సాటర్డే అనుకుందాం సార్. సాటర్డే మన 6 to 8 రెగ్యులర్ టైం సార్.
ఈ సాటర్డే అంతేనా? ఈ వచ్చే సాటర్డే కాకుండా ఈ సాటర్డే నెక్స్ట్ సాటర్డే నుంచి స్టార్ట్. ఓకేనా? టైమింగ్స్ ప్రభంజన్ గారు రేపు సాటర్డే ఉంటుందా? ఈ సాటర్డే ఉండదు సార్, నెక్స్ట్ సాటర్డే ఇట్ విల్ కంటిన్యూ. రేపు సాటర్డే, ఇప్పుడు గురువారం కదా, సాటర్డే మళ్ళీ కన్నా నెక్స్ట్ సాటర్డే పెట్టుకుంటే బెటర్ ఏమో. అవును సార్, కొంచెం గ్యాప్ తీసుకుంటాం. రేపు సాటర్డే ముందులే కదా, తర్వాత సాటర్డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ప్రభంజన్ గారు ఆ డేట్ ఫిక్స్ చేయండి, డేట్ చెప్పండి, నెక్స్ట్ అని కాకుండా. అలాగే సార్, ఒక్క నిమిషం. గ్రూప్ లో పెడతారు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టేద్దాం సుబ్బారావు గారు. ఓకేనా డాక్టర్ గారు? ఓకే ఓకే షూర్. ఆ సాటర్డే డేట్ చూసి పెట్టండి. తర్వాత టైమింగ్స్ అండి ఇదే సేమ్ టైమా లేకపోతే ఏమైనా అటు ఇటు? 6 to 8 అన్నారు కదా. 6 to 8 సార్, ఎలా అయినా సరే. ఈ కరోనా వల్ల ఏమిటంటే మీరు సమావేశం అవ్వడానికి ఏమి అభ్యంతరం లేదా అక్కడ? కరోనా వైరస్ ఇప్పుడు కలవకూడదండి, ఇప్పుడే ఇంకో నెల 2 నెలలు ఆగాలి. ఆన్లైన్ అనుకుంటున్నాం సార్, ఆన్లైన్ ఆన్లైనే. ఆన్లైన్ సరే 9th సార్, 9th. ఓకే 9th బాగుందండి, స్పేస్ ఉంటుంది మనకి. అదే 9th 6 to 8 కదండి? 6 to 8. Yes sir, 9th April 6 to 8. Yeah, 6 PM to 8 PM. 9th మే అవుతుంది. రాముడి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు, మీరు లైన్ లోకి వచ్చారు. థ్యాంక్స్ కాదు, మనం అంతా ఒక సోదరులు. అంటే నేను 100 సంవత్సరాలు ఉన్నా చిన్నవాడు అయినా అంతే కాదు, అందరూ ఒకటే ఒకే భావంతో ఉండాలనేటువంటి ఆ భావాన్ని ఏంటంటే అనుసరించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకుంటాం. కృష్ణమూర్తి భావాలు కొంతవరకు అవగాహన చేసుకుంటానికి. తర్వాత నువ్వు ఒకసారి వీరుంటే ఇంకా కొన్నాళ్ళు ఉండేటట్టు కనబడుతున్నా కాబట్టి ఒకసారి మాట్లాడు ఫోన్ లో. అదే ఎప్పుడో ఎప్పుడు వీలు పట్టావు. అట్లాగే అలాగే అలాగే. నమస్కారం అండి సార్. గోవింద్ గారు 7 to 8:30 వరకు అనుకుంటున్నారు సార్. ఏమండి ఇది గోవింద్ గారు మెసేజ్ పెట్టారు, 7 నుంచి 8:30 వరకు పెట్టుకుందాం అంటున్నారు. అంటే ఇక్కడ విజయవాడలో 6 to 8 అని వాళ్ళ ఇప్పుడు ఉందమ్మా రెడ్డి గారు, వాళ్ళది ఇప్పుడు రెగ్యులర్ సాటర్డే. అంటే అదర్వైజ్ ఆల్సో ఐ విల్ అడ్జస్ట్ అన్నాడు ఆయన. ఈజ్ నాట్ సేయింగ్ పక్కా కదా, వీళ్ళకి షెడ్యూల్ ఉంది. మన ఎవ్రీ సాటర్డే కలుస్తారు మన విజయవాడలో, నేనున్నామో వెళ్తాను ఈవినింగ్ 6 to 8 అనమాట. అదే షెడ్యూల్ మనం అన్ఇంటరప్టెడ్ గా చేద్దాం అనేటటువంటి సంకల్పము. గోవింద్ గారు కూడా అదర్వైజ్ ఆల్సో ఐ విల్ అడ్జస్ట్ అన్నారు. ఆయన ఈజ్ ఆల్సో కైండ్లీ అగ్రీడ్, నో ఇష్యూ ఆన్ దట్. కృష్ణమణి గారు చెప్పండి. హలో, మీరు ఒక్క నిమిషం మాట్లాడితే నేను వీళ్ళందరికీ పెద్దవారికి కూడా చెప్పాను, మీరు కూడా చెప్పండి. ఆ పెద్ద ఆయనకి రొంగల రాముడు గారు కూడా మీరు ముగించేద్దాం ఒక నిమిషంలో. సార్ కృష్ణపాణి గారు హైదరాబాద్ లో ఉంది కదండి సేమ్ టైము? హైదరాబాద్ లో ఉందండి, కానీ ప్రస్తుతం కూడా ఎక్కడ ఏం జరగట్లేదండి కార్యక్రమాలు. నైమిషం లేదండి ఇప్పుడు? లేదండి, నాకు తెలిసినంత మటుకు అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతము. ఈ దీని వలన ఉన్నటువంటి పరిస్థితుల వలన ఎక్కడ ఏమీ లేదు. అంటే మేడం గారు అప్పుడప్పుడు అదే మేము వస్తుంటాం అండి నైమిషంలోకి. డాక్టర్ కిషోర్ కైనార్ గారు వస్తున్నప్పుడు వస్తుంటాం మేము. అవునులేండి. నాగేశ్వరరావు అపరాజితాన్ని కూడా రమ్మని చెప్పాను, వస్తాను అందుకని వీలు అవ్వలేనట్టుంది. ఆవిడ లైన్ లోకి రమ్మని చెప్పాను. ఓకే ఓకే. ఆవిడ ఉంటే చాలా బాగుంటది. సాటర్డే రమ్మన్నాడు సార్. ఈ సాటర్డే కాదు మనం కలిసేది, అదే నెక్స్ట్ సాటర్డే. అదే అపరాజిత గారిని కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటది. కాదు ఆవిడ రావాలి. అదేలేండి, మాకు వైజాగ్ వస్తుండేవారు ఎక్కువ. ఇక్కడే కదా బోర్న్, ఇక్కడే ఆవిడ పుట్టింది, ఇక్కడే ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. అయ్యా చాలా ఈ గత దాదాపు 3 వారాల పైన ఈ మన 25 days గా ఈ చర్చలు జరుపుకోవడము ఇదంతా చాలా, అంటే ఒక విధంగా మనకి ఒక మానసికమైనటువంటి స్పష్టత కలిగింది. అలాగే మనకి చాలా విషయాల గురించి గహనంగా ఆలోచించేటటువంటి అవకాశం వచ్చింది. ఇదే సందర్భంలో ఏంటంటే నా మనవి ఒకటి చిన్న సూచనప్రాయంగా చెప్పదలుచుకుంది ఏంటంటే,
మనం మళ్ళా ఇంకో వారం దాకా 8 రోజులు 9 రోజులు ఉంది కాబట్టి కృష్ణమూర్తి గారు ప్రసంగించినటువంటి అనేక విషయాల్లో మౌలికంగా చూస్తే మనకి మన జీవితంలో మనకు తెలియకుండానే ఎప్పుడూ కూడా బ్యాక్గ్రౌండ్ లో మెదులుతూ ఉండేటటువంటి అంశము భయముతోటి కూడుకున్నటువంటిది. భయం ఎందుకు అంటే అనిశ్చితి అనేటటువంటిది ఒకటి జీవితం యొక్క లక్షణం. ఆ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని మనని ఎప్పుడూ కూడా ఏదో రకంగా చాలా పరోక్షంగానైనా లేక ప్రత్యక్షంగానైనా చాలా సూక్ష్మంగానో లేకపోతే ప్రస్ఫుటంగానో మనకి వచ్చేటటువంటి అనుభూతుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భయము. దీన్ని అనేక కోణాలుగా మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను. మనకు ఒక వారం 10 రోజులు టైం వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని ఎవరికి వారు జాగ్రత్తగా తరచి చూసుకుంటే ఈ మనం ఉన్నటువంటి కాలం సద్వినియోగం అవుతుంది. కృష్ణమూర్తి గారి యొక్క అధ్యయనంలో ఉన్నటువంటి సారాంశము ఏదైతే ఉందో, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఏది మాట్లాడినా కూడా మీరు గ్రీడ్ అనండి, ఎన్వి అనండి, హేట్రెడ్ అనండి, హోప్ అనండి. హోప్ ను కూడా ఆయన ఫియర్ అంటారు. హోప్ వెనకాల ఉన్నట్టు దాగి ఉన్నటువంటిది భయము. మనకి లోభం అనేటటువంటి దాని వెనక దాగి ఉన్నటువంటిది కూడా భయము. ఎందుకంటే నాకు ఏదైనా లేకుండా అయిపోతుందేమో రేపు, అందుకని వీలున్నంత సేకరిద్దాము, వీలున్నంత సంపాదిద్దాము, వీలున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకుందాము అనేటటువంటి దీని వెనకాలంతా కూడా భయం అనేటటువంటిది ఒక పెద్ద మహత్తరమైనటువంటి అంశం జీవితంలో. దానికి 2 రకాలుగా కూడా చెప్పారు కృష్ణమూర్తి గారు. అది ఫిజికల్ బాడీకి దానికినేమో అది సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం, దాన్ని తనను తాను రక్షించుకోవాలి అనేటటువంటి దృష్టితోటి తన యొక్క ఉనికిని కాపాడుకోవాలి అనేటటువంటి ఇదే మనం మానసికంగా కూడా ఇదే ప్రవృత్తితోటి జీవిస్తున్నాము. ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో దీనిని యథాతథంగా మనం చాలా గహనంగా పరిశీలించగలుగుతామా అనేటటువంటి ప్రశ్నతోటి మనం ఒక వారం రోజులు 8 రోజులు కనుక జీవించగలిగితే దాంట్లోంచి వచ్చేటటువంటి అనుభవాన్ని మనం మళ్ళీ 9వ తారీఖు కలుసుకున్నప్పుడు చర్చించవచ్చు అని నేను అనుకుంటున్నాను.